ఇచ్చిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్న మా ప్రభువా, నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి నాయన మమ్మల్ని కాపాడి ప్రేమించి ఇదిగో నీ మాటలు వినగలిగేటువంటి అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. నీ మాటలు విని తమ బ్రతుకులు మార్చుకొని క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూడగలిగే నిరీక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించి మాట్లాడబోతున్నావు నాకు నీ సహాయం ఇచ్చి నడిపించుమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమైన దేని వల్ల ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం క్రీస్తులో ఉండడం అంటే ఏమిటి అనేటువంటి చక్కనటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏమిటి? చాలామంది క్రీస్తులో ఉన్నానండి, నేను క్రీస్తులోనే కొనసాగుతున్నానండి, క్రీస్తుని అనుసరిస్తున్నానండి అనేటువంటి మాటల్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం నేటి కాలంలో. అసలు ఆ క్రీస్తు ఎవరు, ఆ క్రీస్తుని ఎలా అనుసరిస్తున్నారు అనేటువంటి విషయాలను మనం గమనించగలిగితేనండి, ఈరోజు క్రీస్తు అనేటువంటి పదం ఎక్కువగా వినబడుతుంది. అది ఒక క్రైస్తవుడి వలన. ఆ క్రైస్తవుడు గురించినటువంటి విషయాలను మనం జరుగుతుంది. ఎలా ఇతను క్రైస్తవుడయ్యాడు, క్రైస్తవుని బట్టి క్రీస్తుకు లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా ఆయన నామానికి అనేది ఆలోచిస్తుంటే ఎక్కువ శాతం నష్టమే జరుగుతుంది అని అనడంలో ఏమాత్రం వెనకడనటువంటి అవసరత లేదు. అయితే క్రైస్తవుడు అనేటువంటి వాడు భూమి మీద అత్యధికమైనటువంటి ఘనమైన వాడు. ఆ పేరే ఘనమైనది, గొప్పదండి. క్రైస్తవుడు అనేటువంటి పేరు చాలా గొప్పది, ఘనమైనది. కానీ మనిషికి దాని యొక్క విలువ తెలియదు. కానీ అది ఎంత ఘనమైనదో మరి తెలియపరచడానికి పౌలైతే క్రైస్తవుడు అయినందుకు సంతోషపడిపోయాడని రోజు బైబిల్లో. పౌలు క్రైస్తవుడైనందుకు చాలా సంతోషించాడట. ఎంత సంతోషించకపోతే ఎదుటివాడిని క్రైస్తవుడిగా చేయడానికి చూస్తాడు. మీరు గమనించండి, క్రైస్తవుడు అనేటువంటి పదం, ఆ నామం ధరించడం అనేది ఎంత గొప్పది. కాకపోతే ఎదుటివారిని మనం క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నిస్తాం. మనం ఏడు మతం మారుతున్నాం అనుకుంటారు. అది ఒక మంచి పేరును వారికి ఇవ్వాలనుకుంటున్నాం. దాని గురించి అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28, 29 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28, 29 వచనంలో ఒక సంభాషణ మనం విందాం. పౌలు గారు అగ్రిప్ప అనేటువంటి రాజుకు వాక్యం చెప్తున్నాడు. అలా వాక్యం చెప్తున్నప్పుడు ఆ అగ్రిప్ప రాజు వాక్యమంతా విన్న తర్వాత అతనికి ఒక భయం పుట్టి ఆయన మాట్లాడుతున్నాడండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను ఈరోజు ఒకరిని క్రైస్తవులు చేయడానికి మనకు చాలా కష్టం. పౌలు గారికి చాలా ఈజీ. ఒకరిని క్రైస్తవులుగా చేయడం అనేది పౌలు గారికి చాలా ఈజీ. ఎందుకంటే ఆయనకు మంచి క్యారెక్టర్ ఉంది. ఈరోజు బోధించే వాళ్ళకి చాలామందికి ఏముండదు, క్యారెక్టర్ ఉండదు. అంటే బ్రతుకు ఒకటి ఉంటుంది, బోధ ఒకటి ఉంటుంది. ఈరోజు క్యారెక్టర్ బోధ ఏమి లేకపోయినా 10 వాళ్ళు ఏమైపోతున్నారు, పాస్టర్ గారు అయిపోతున్నారు. నేను బోధించేస్తానంటే నేను బోధించేస్తాను. బోధించేవాడు ఏమై ఉండాలి? ఎదుటివానికి బోధించి నీవు బోధించు. బోధ అంటే ఎంత ఇష్టమో బోధించేటువంటి. ఆ బోధ చేసేవాడు సరిగ్గా లేకపోతే వాడిని శిక్షించడం కూడా దేవుడికి అంతే ఇష్టం. ఇది గమనించగలిగితే ఇక్కడ చెప్తున్న మాట, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే. మరి క్రైస్తవుడు అవలేనప్పుడు బోధ ఎందుకు వినడం? పౌలు గారిని ఎందుకు పిలిపించుకున్నాడు? బోధ విన్నాము అంటే, క్రీస్తుని గురించిన బోధ విన్నామంటే ఏమవ్వాలి? తప్పనిసరిగా ఆయన నామాన్ని ధరించుకునే వాళ్ళే. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, అందుకు పౌలు, నువ్వు సులభంగా నన్ను క్రైస్తవుని చేసేద్దామని నువ్వు అనుకున్నావు అని అంటున్నారు మీరు. సులభంగానో
దుర్లభంగాను. తమను మాత్రం కాదు, మీరొక్కరే కాదు క్రైస్తవుడిగా ఈ బోధ వింటే మీరు ఒక్కరే అయిపోతా, కానీ కొత్తదేం కాదు ఇది. లేదా మీరు ఒక్కరే క్రైస్తవులు అయిపోతారని మీరు అనుకుంటున్నారేమో. సులభంగానో దుర్లభంగానో మీరు కాదు. నేడు నా మాట వీరువారందరూ నాకున్న ఈ శ్రమలు తప్ప అందరు క్రైస్తవులు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి మాట అండి. మళ్ళీ చెబుతా మాట. సులభంగాను దుర్లభంగాను. తమర మాత్రం కాదని మీకు అర్థమై ఉండదు. మీరు ఒక్కరే క్రైస్తవుడు అయిపోతారని కాదు. ఈ మాటలు విన్నవాడు ఎవడైనా ఈ బంధకములు తప్ప నా వలే ఉండాలి. నేను ఎవరిని? నా వలే ఉండాలి అంటే నాకున్న కష్టాలు ఉండాలని నేను అనుకోవట్లేదు. చాలామంది అదే ఉంటారు, నా అలా ఉండాలనుకుంటున్నాను రా అని అలా అనేటప్పుడు మళ్ళీ కూడా షరతులు ఉండాలండి. దేవుడు మనకు తండ్రి, షరతులతో కూడిన తండ్రి. ఎవడ పడితే ఆడికి తండ్రి కాదు. షరతులు వర్తిస్తాయి అంటారు చూసారు మీరు. ఈ వస్తువు కొనండి, షరతులు వర్తిస్తాయంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్, మళ్ళీ ఇది ఏమన్నా అయితే ఇచ్చేస్తాం, షరతులతో కూడిస్తాం. అంటే షరతులు అంటే మేము అనుకున్నట్టుగా కాలిపోతే ఇస్తాం, మీరు అనుకున్నట్టుగా కాల్చేస్తే మేమేమో. అది అర్థమైందండి. మేము వస్తువు ఇస్తాం, ఇలా కాలిపోతే ఇస్తాం. అందుకే కింద మీరు ఎప్పుడైనా చూసారు బిల్లు కింద షరతులు వర్తిస్తాయని. దేవుడు మనకు తండ్రేనా? తండ్రి అయితే షరతులు వర్తిస్తాయి. ఎవరికి తండ్రి? ఎప్పుడు తండ్రి? ఇవన్నీ వస్తాయి మళ్ళీ. దేవుడు యెహోవా మా తండ్రి అని మీరు చెప్పుకొనిచున్నారే. చూసారా షరతులు అంటే అయ్యి. అబ్రహాం ఈ తండ్రా, అయితే షరతులు. అబ్రహాం ఎవరిని చంపాలనుకోలేదు అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడు మా తండ్రి అంటే షరతులు వర్తిస్తున్నాయి. మళ్ళీ అలా కాదు, అబ్రహాం మా తండ్రి అంటే మళ్ళీ షరతులు వర్తిస్తున్నాయి. అబ్రహాం ఎలా తండ్రి అయ్యాడు? ఎవరికి తండ్రి అవుతానన్నాడు అబ్రహాము? మీకు విశ్వాసం ఉందా? డిలీట్. కనుక ఇది మీకు వర్తించదు అంటే అబ్రహాం మీకు. అందుకు నీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అగ్రిప్ప అంటున్నాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేసేస్తావా? అయ్యో, మీరు క్రైస్తవుడు అవడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే అసలు ఈ బోధన కూడా ఎవడైనా ఏమైపోతాడు? క్రైస్తవుడు. మీరొక్కరే అంటారా? నేను క్రైస్తవుడినే కాబట్టి అందరూ నా వలే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నా బంధకాలు గట్ట ఉండకూడదని కోరుకుంటున్నాను. నాకున్న బాధలు వస్తే ఎవడ క్రైస్తవుడికి నిలబడ్డో అసలు అంతవరకు రాడో. అసలు ఎప్పుడో బాప్తిజం తీసుకుని అటు నుంచి అడ్డే పోతాడు, ఆ టవల్ పిండుకుని మొత్తం మీద వేసుకుని. అందుకే అన్నాడు, వివాహములో భార్య భర్తలకు ఉండు సంబంధం ఇట్టుడైతే పెళ్లి చేసుకోకుండా ఉండడమే యేసుక్రీస్తు వారి మాట. అంతే ఆ మాట అన్నాడంటే ఇక చాలామంది అలాంటివి చాలా ఉన్నాయి. నా శరీరం తిన్న రక్తం గలవాడు తినవాడు నిత్యజీవం గలవాడు అన్నాడు. ఇతని శరీరాన్ని ఎలా తినేయగలడండి అంటే తినమన్నాడండి. ఈ శరీరం తినమనా? కోడిని వేపేసి గిన్నెలో పెట్టుకోతండి. ఈ మధ్యన కత్తి పెట్టుకుని ఫోర్కులు పెట్టుకుని కోసి తింటారు చూసారండి ఈ మధ్యన రెస్టారెంట్లు. మరి అలా తింటే కానీ తృప్తుండదో ఏటో. అంటే క్రీస్తుని ఆ విధంగా ఫోర్క్స్ తెచ్చుకుని కోసుకుని కత్తిలేసి తినేద్దామన్నట్టుగా ఎంత మాట అన్నాడండి. ఆయన శరీరాన్ని రక్తాన్ని తినమంటాడా అన్నాడు. అంటే ఇలాంటి మాటలు చాలా అప్పుడు ఉన్నటువంటి సమాజానికి అర్థం కాలేదు. క్రైస్తవుడు అవడం అనేది చాలా, ఆ క్రైస్తవుడు అనేటువంటి నామం చాలా గొప్పదండి, చాలా ఘనమైనది. అది ధరించుకున్నందుకు చాలా సంతోషపడాలా. అది ఎంతో కీర్తి గడించినటువంటి నామం. అసలు పేతురు గారు తెగించేమన్నాడో తెలుసా మీకు? అసలు ఆ పేరును బట్టి మీరు మహిమపరచాలి, మీరు ఇంకో దేని బట్టి కాదు. దేవుడా నాకు వర్షాన్ని ఇచ్చో, భూమిని ఇచ్చో, ఆహారాన్ని ఇచ్చో, దీన్ని ఇచ్చో, దాన్ని ఇచ్చో, భార్యని ఇచ్చో, బిడ్డలు ఇచ్చామన్న దానికంటేనట. అసలు ఆ పేరు నాకు ఇచ్చావు అన్నందుకే మీరు ఆయన్ని మహిమపరచాలి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అంటే క్రైస్తవుడైన వాడు ఏమనిపించాలి? బాధ అనిపించాలి. ఎందుకంటే క్రైస్తవుడు అనే నామంలోనే ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. మీరు గమనించాలా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక అబ్బాయ పేరుని బట్టే మహిమపరిచేటటువంటి దేవుడిని. ఇక దేవుడా నాకు మంచి భార్యనిచ్చో, దేవుడా మంచి బిడ్డలనిచ్చో, దేవుడా మాకు మంచి చిన్న ఇల్లు ఇచ్చో, చిన్న బండి ఇచ్చో, లేకపోతే ఏదో ఇచ్చో, దీనిని బట్టి కాదు మీరు దేవుడిని ఆరాధించవలసింది, మహిమపరచవలసింది. అసలు దీని గురించి అసలు కానీ కాదు. అసలు ఆ పేరు మీకు వచ్చినందుకు, ఆ పేరు మీరు ఎట్టుకున్నందుకు దేవుడు మహిమపరిచాలట. అంటే ఎంత గొప్పది కాకపోతే ఆ పేరు ఎత్తుకుని పేతురు గారు అంత తెగించి చెప్తున్నాడండి. పౌలు గారు ఏమంటున్నాడు?
అసలు క్రైస్తవుడు అయినందుకు ఆనందపడిపోవాలన్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు? అసలు ఆ పేరుని కలిగినందుకు, ఆ పేరుని బట్టి మీరు దేవుని మహిమపరచాలని ఇంకే విషయం బయట తాక దానికన్నా గొప్ప విషయం అంటే ఏమీ లేదు. అంటే ఆ పేరు ఎంత గొప్ప పేరు కాకపోతే, దానికి ఎంత మహిమ ఉండకపోతే, అది ఎంత ఘనమైనది కాకపోతే, ఆ పేరుని కలిగి ఉండడం అనేది సంతోషమని పౌలు చెప్తాడు. ఆ పేరుని బట్టి మీరు ఆ నామాన్ని మహిమపరచాలని పేతురు చెప్తాడు. అంటే మీరు ధరించుకున్న నామం అంత గొప్పది. అందుకే క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏమిటో చెప్పే ముందు అసలు క్రైస్తవుడనేవాడుగా, క్రైస్తవుడే కదా క్రీస్తులో ఉంటాడు కనుక, క్రైస్తవుడనేవాడే క్రీస్తులో ఉంటాడు. అసలు క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏంటి? గుడిలో ఉండడం అనా? క్రైస్తవుడు అంటే గుడికి వెళ్ళిపోతానండి. గుడికి వెళ్ళిపోవాడు క్రైస్తవుడేనా? ప్రార్థన చేసేస్తున్నానండి, లేకపోతే ఏదో చేస్తాను. క్రీస్తులో ఉండడం అంటే అసలు అర్థం ఏం ఘోషిస్తుంది బైబిల్ అనేది ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఓ మంచి మాటను మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. క్రైస్తవుడు అనేటువంటి నిర్వచనంతే. క్రైస్తవుడు అంటే క్రీస్తులో ఉన్న వ్యక్తి, క్రీస్తులో ఉన్నాడంట. క్రీస్తులో ఉన్నాడు. క్రైస్తవుడు అంటే చక్కనటువంటి భావం. ఎందులో ఉన్నాడమ్మా? లోకంలో ఉన్నాడు, క్రీస్తులో ఉన్నాడు. ఈరోజు మనం రెండే రెండు విషయాలను ఆలోచిద్దాం. క్రీస్తులో ఉన్న వ్యక్తి గురించి, క్రీస్తు వెలుపల ఉన్న వ్యక్తి గురించి. వీళ్ళిద్దరిలో మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం ఈరోజు. ఏమండి, ఈరోజు మనం అందరము క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు వెలుపల ఉన్నవాడు. వెలుపలంటే ఏంటి, లోపలంటే ఏంటి? ఈరోజు దాన్ని ఈ రెండు విషయాలు మనం జాగ్రత్త. ఫస్ట్ది, క్రీస్తుకు వెలుపల ఉండడం అంటే ఏమిటి? క్రీస్తుకి వెలుపల ఉండడం అంటే ఏమిటిది? మొట్టమొదటిది చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసారండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అని రాశాడు చూడండి. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. మీరు వాటిని చేయుచు, వీటిని అపరాధములను పాపములను చేయుచు వాయుమండల సంబంధం, ఆకాశమండలం దురాత్మల సమూహం, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము, ఈ ప్రపంచానికో ధర్మం, దేవునికో ధర్మం. ఈ ప్రపంచ ధర్మం ఏంటంటే పాపం చేసినా ఒప్పుగా మార్చేసుకోవడం, పాపాన్ని కూడా పాపమని గుర్తించకపోవడం. అందుకే దీన్ని లోక మర్యాద అన్నాడు. చాలాసార్లు చెప్పాను మీకు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాకండి, బార్లోకి వచ్చి తాకండి, లైట్లు డిమ్ లైట్లు వేసుకుని, పేకట చెట్లకి ఎంత తుప్పలు ఆడకండి, బార్లో ఆడుకోండి. ఇక్కడ తాగితే తప్పు కదా ఏంటండి? ఏటి చెట్టు కింద తాగినోడు కిడ్నీలో పోతాయి, ఏటి లివర్ పాడైపోద్ది, ఈ బార్లో తాగినోడు లివర్లు పాడైపోవా? ఎందుకు పాడైపో? అక్కడ తాగేది ఇక్కడ తాగి ముందు ఒకటి ప్లేసులు వేరంతే. చూసారండి? అక్కడ చేయకండి, ఇక్కడే చేయండి. ఏ విషయం ఎక్కడ పడితే అక్కడ చేయకండి. దానికి కూడా లైసెన్స్ తీసుకుని గృహాలు పెట్టుకుని చేసుకోండి. ఏంటి పాపం అనేది చట్టబద్ధంగా చేసుకోండి. గవర్నమెంట్కి అది రుసుము కట్టి. పొల్యూషన్ ఎక్కువైపోతే డబ్బులు కట్టండి అన్నారు. డబ్బులు కట్టయితే పొల్యూషన్ తగ్గిపోద్దండి. సౌండ్ పొల్యూషన్ వస్తుంది, గవర్నమెంట్కి బాక్స్కి 200 చెప్పని కట్టండి మైక్ అన్నారు. కట్టి పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద బాక్సులు JBL అట్ట. ఎక్కడ సౌండ్ అయితే హార్ట్ అటాక్ ఉన్నవాడు ముందే చచ్చిపోతాడు. అలాంటి సౌండ్లు పెట్టుకోకూడదని రుసుము కట్టున్నారు. ఆ రుసుము కూడా కట్టేసి పెట్టేస్తున్నారు. ఇది అయితే ఇప్పుడు చచ్చిపోడా? మనిషి ఏదో అనుకుంటాడండి, ఏదో రూల్ ఎడతాడు, మళ్ళీ దానికి ఏదో ప్రత్యామ్నాయంగా తీసుకొస్తాడు. ఇక అదేమైంది? ప్రత్యామ్నాయం అంటూ ఇంకేం ఉండకూడదండి. తప్పుని తప్పుగానే ఖండించండి, మళ్ళీ ప్రత్యామ్నాయంగా. ఏమండి, దేవుని కోసం మీరు బ్రతకలేకపోతున్నారేమో, మంచిదే, కానీ ఏదో రోజు బతకండి. మంచిది ఏంటి బతకపోవడం? అయ్యో నేను ఈ రాత్రి ప్రార్థన చేయలేకపోతున్నాను, మంచిదే, మరో రాత్రి చేయి. అంటే ఈ రాత్రి చేయడం మంచిదేనట. నేను బైబిల్ చదవలేకపోతున్నాను, మంచిదే, ఏటో మంచిది, ఏటో అంటే మిమ్మల్ని ఏదో రకంగా మోల్డ్ చేయడానికి. అలాగంటే ఏమంటున్నాను, పోలే అప్పుడు ఆయన ఉంటాడు, రేపు కూడా చేయకుండా మంచిదే, ఎల్లుండి చేసుకోండి, మంచిదే, వచ్చే నెల చేసుకోండి, మంచిదే, కొత్త సంవత్సరం మొదలెడదాం, మంచిదే, గుడ్ ఫ్రైడే నుంచి మొదలెడదాం. ఇలా మంచిదే 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 అనుకుంటే ఏదైనా సమస్తము మంచిదే. మనకు పాట ఉంది, అంతా మన మంచికే, అంతా మన మంచికే.
ఏమండి? క్రీస్తులో మోకరి అంతా మన మంచికే. లోకరీతి ధర్మాలు పెట్టకండి, అంతా మన మంచికండి. అందుకే ఒకసారి చెప్పాను, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును. కేవలం మీరేం చేయక్కర్లేదు. అలా నీటిలో ముందు సెలవు వచ్చేసి అలా కూర్చొని 2 చిడతలు కూడా తెచ్చుకుని చించుకు చేసిన అని కొట్టుకుంటే ఏమొచ్చేద్దే? కేవలము నమ్ముకొనిన. ఆ పాట రాసినప్పుడు తప్పు అంటే కాదనట్లేదండి, కానీ అర్థం చేసుకుంటారు. ప్రారంభంలో ఏదైనా అలాగే చెప్పాలా, ప్రారంభంలో ఇప్పుడు అలాగే చెప్తారండి. ఏమండి? అందుకే చూడండి, ₹1 చెల్లించి ఫ్రిడ్జ్ని పట్టుకెళ్ళండి అన్నాడు. నిజమే అనుకుని ₹1 ఎత్తే డాక్యుమెంట్ ఛార్జెస్ 1400 తింటాడా? ఎంత గర్వరాది. మళ్ళీ ఏమైనా యాడ్ ఇచ్చాడు? ₹1 ఇచ్చి ఏసీ నెట్టుకెళ్ళండి. ₹1 ఇచ్చాడు. అయ్య బాబు, ₹1 ఇచ్చి ఏసీ నెట్టిపోచా అని ఎలా అట్టుకంటే 1400 కట్టినాను. ₹1 అన్నారో అంటే ₹1 మేము ఎక్కువ తీసుకుంటలేదు. మరి రాతల పోతలకి కాగితాలకి ఖర్చు 1400. ఎందుకు ₹10 నేను దాస్తా పేపర్లు అడుగుతాను. చూసారండి, స్టాంప్ డ్యూటీలని అయ్యని ఇయ్యని మొత్తం పదనాలు ఏ విధంగా అయితేనో లాగేసాడా లేదా? కానీ మీకు అడ్వర్టైజ్మెంట్ ఏది? ₹1 వేసి దాని మీద మీలో ₹1400 లాగేస్తానండి లేదా? మనిషి లాజిక్ అదే. సాతాన్ అలాంటివి వేసింది అయ్యే మరి లోకధర్మాలంటే, దెయ్యం ధర్మాలే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు ఉన్నటువంటిది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయారు. అప్పుడు చచ్చిపోయినప్పటికీ కూడా మిమ్మల్ని క్రీస్తు చేత బ్రతికించుకున్నాడు ఆయన. బ్రతికించుకుని ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు అవిధేయులను ప్రేరేపిస్తున్నవాడు ఎవడనుకుంటున్నాడు? వాడే. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవడనుకుంటున్నాడు? ఇప్పుడు దేవునికి విరుద్ధంగాను బ్రతుకు ఒకటి, బాధ ఒకటి, లేకపోతే జీవితం ఒకటి, ఈ విశ్వాస జీవితం ఒకటి బతుకుతున్నారే. ఇప్పుడున్నటువంటి అవిధేయులను ప్రేరేపించుచున్న శక్తిని చొప్పున ఈ ప్రపంచపు ధర్మం చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు. వాళ్ళ క్రీస్తుకి వెలుపల ఉన్నవాళ్ళు. వాళ్ళు 12 వచనం. ఈ క్రీస్తుకి వెలుపల ఉన్న వాళ్ళకి పాపం లేనివేటో చూడండి ఒకసారి. పాపం ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాలేదు, మీరు పరదేశులుగా ఉన్నారు. వాగ్దానాలు లేవు, మీకు నిబంధన లేదు, నిరీక్షణ లేదు, చచ్చిపోతే బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ లేదు. అసలు లోకమందు మీకు దేవుడు లేడు. చివరికి వదిలిపోయింది. లోకమందు మీకు దేవుడే లేని వారేయండి, క్రీస్తుకు బాబ్బా ఎంత దూరంగా ఉన్నారండి బాబు. క్రీస్తుకి ఎట్లా ఉన్నారు? ఎవరో దూరస్థంగా ఉన్నాడు అంటే ఏంటి? ఫస్ట్ ఇదేంటి? మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు అంటే ఇశ్రాయేలుకి ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ మనిషికి మంచి త్రోవ చూపిస్తుందండి. పాపం చేయకుండా ఒక కట్టడి చేస్తుందండి. ఎలా బ్రతకాలో జీవితం నేర్పుతుందండి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అనగానే తెగించి వెళ్ళిపోకుండా ఉండడం కోసం. అందుకే గేదెలకి బంధాలు వేస్తారు. అలాగే దేవుడు కూడా మనిషికి ఏం వేశాడు? ఆజ్ఞ అనే బంధం వేశాడు. ఆ బంధం వల్ల నీ ఉన్న పరిధిలో, అంటే దేవుడు అందుకునే పరిధిలో ఉంటాడు. గేదెకి ఎందుకు వేశారంటే గేదెని వేపేవాడికి ఇది అందుబాటులో ఉంటుందండి. లేదంటే కాస్త అన్నం తినేసాడు కదా, తినేసిన తర్వాత కొంత అలా నిద్ర వస్తున్నాను చెట్టు కింద ఉన్నడికి ఇది ఈ నిద్ర వస్తున్నది పోతాం గేటుకు, నీకు ఎక్కడ పోయిందో తెలియదు. అలా పోకుండా ఉండడం కోసం దానికి బంధం వేసి వదిలేసి ఇతను చల్లగా తీసుకుంటాడు. ఇతను కళ్ళు తిరిగి తీసినా పరిధిలోనే కనపడుతుంది ఆ గేదె లేదా ఆవు. అలాంటి వాటికి వేస్తాడు. మనిషి కూడా అలాంటి వాడే. దేవుడి నుంచి వదిలేసాడంటే ఆడు ఎక్కడికి పోతాడు? అందరంత దూరం పోతూ ఉంటాడు. అంతనంత దూరం పోతాడు కనుక దేవుడు అతనికి బంధం వేశాడు. ఆ బంధాన్ని బట్టి అతను ఆ చుట్టుపక్కల పరిధిలోనే ఉంటూ ఉంటాడు. దాని గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు, ఆ కాలమంది అయితే మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులుగా ఉన్నారు. ఎవరో మీరు దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు, పరదేశులను. వాగ్దానం లేదు మీకు, వాగ్దానం లేదు. మిమ్మల్ని ఆదుకుంటానని, మీకోసం ఒకటి పంపుతానని, అతను మీకోసం చచ్చిపోతాడని, మీ పాపాలు తీస్తానని, ఇవన్నీ ఏంటి అనుకున్నారు? వాగ్దానాలని. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళకి ఏమైనా ఉన్నాయి? క్రైస్తవుని తప్పించి ఎవరైనా అడగండి, వాళ్ళకి ఏమైనా వాగ్దానం ఉన్నాయా? లేవు, లేవండి పాపం. వాగ్దాన నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు. చచ్చిపోయిన తర్వాత బతుకుతానన్నట్టుగా ఉద్దేశంతోనే పెడుతున్నారా? మట్లో మీరు కాకుండా, క్రైస్తవుడు కాకుండా మిగతా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత బతుకుతామనే పెడుతున్నారా? చచ్చిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది జీవితం, ఇంకొక పుట్టుక, ఇంకో జన్మ. ఎందుకు? అనుభవించడానికి. అదే రాశారు కదా, జన్మం ఎత్తిరా
బతుకు సమరంలో ఓడిపోయిదిరా. ఎవడైనా ఈ బతుకెత్తితే ఏమైపోలే? సమరం. యోబు గారు అన్నాడు, నా బ్రతుకు దినములన్నీ యుద్ధ దినములు కాదా. అంటే మనిషి బ్రతికినంతకాలం ఏం చేస్తూ ఉండాలి? యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధం లేనివాడు ఎవడో ఉండడు. కనుక ప్రతి మనిషి యుద్ధం చేస్తూనే ఉండాలి బ్రతికినంతకాలమా. చావు వచ్చేంత వరకు పోరాటం చెయ్యాలి. అందుకే ఆ మాట అంటున్నాడు, లోకమందు వరకు ఏమి లేడు, దేవుడు లేనివాడేయండి. వారికి పరలోకం అందు ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావన ఉండదు. ఏ దేవుడైనా ఉన్నాడంటే ఇక్కడే ఉన్నాడు అనుకో. వాళ్ళకు తండ్రి లేడు. ఏ తండ్రి? పరలోకమందున్న ఒక తండ్రి ఉన్నాడు అని అనుకుంటే ఆయన కంటికి రెప్పలా కాపాడుతాడనేటువంటి ఒక నిరీక్షణ, ఒక చక్కనటువంటి ఆధారం ఉంటుంది. కానీ పాపం వాళ్ళకి పరలోకమందు దేవుడు ఉన్నాడు అనే సంగతే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేవుడు లేడు. ఆ దేవుడు మనకి తండ్రి అవుతాడనేటువంటి భావన కూడా వాళ్ళకి తెలియదు. ప్రియమైన వారు, అయితే మనకుంది. నేను మీకు తండ్రినే ఉంటాను, అది షరతులు వర్తిస్తాయి. మీరు చెప్పండి. చాలామంది పరలోకం మా దేవుడండి, తండ్రి అండి అని మీరు చాలామంది చెప్తారు. షరతులు వర్తిస్తాయి. అందరికీ తండ్రి కాదు. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడతారు వారందరూ. అది మర్చిపోవద్దండి. షరతులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అది దెబ్బతిన్నామంటే డాక్యుమెంట్కి ఏముండదు, అర్థం ఉండదు. దేవుడిచ్చిన వాక్యం, అందరూ దేవుని పిల్లలు కాదు, దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుతారు వారే దేవుని పిల్లలు అంటారు. అబ్రహాం మా తండ్రి అంటే మళ్ళీ షరతులు వర్తిస్తాయి. అబ్రహాంకు పిల్లలు ఎవరు? విశ్వాస సంబంధులే అబ్రహాముకు పిల్లలు అవుతారు. ఇక్కడ కూడా దెబ్బతినేశారు మీరు. అంటే ఇలాంటి విషయాల్లో చాలా ప్రియమైన దేని వల్లరా, చాలా విషయాలలో మనకి షరతులు వర్తిస్తాయని మర్చిపోకూడదు. మనకైతే తండ్రి ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు, మనం ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటాము. కానీ వారికి ఏమి లేదు, లోకమందు దేవుడే లేడు. ఇంకా వాళ్ళు ఏమన్నారు? వారు క్రీస్తు లేని వారై ఉన్నారు. క్రీస్తునికి ఎలా ఉన్నారమ్మా? క్రీస్తుకు వెలుపల ఉన్నవారు, అంటే క్రీస్తును నమ్ముకోక ఉన్నవారు ఎక్కడున్నారు? క్రీస్తుకు వెలుపల ఉన్నారు. ఈ క్రీస్తును వెలుపల ఉన్న వాళ్ళకి దేవుడు లేడు, వాగ్దాన నిబంధనలు లేవు, పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేదు. లోకమందు దేవుడే లేని వారండి క్రీస్తుకి ఎలా ఉన్నారు? క్రీస్తులోనికి రానివాడు, క్రీస్తు వెలుపల ఉన్నవాడికి ఈ లోటుపాట్లన్నీ ఉన్నాయి. ఇంకేమి లేరు. క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు అనగా క్రీస్తు అనగా అభిషక్తుడు. మనం చెప్పాం నిజమైన అభిషక్తుడు అంటే దేనికి అభిషక్తుడు? దేనికోసం అభిషేకం పడ్డాడు? ప్రధాన యాజకుడిగా ఉండటకు. ఇంతలోనే మర్చిపోయారా? ప్రధాన యాజకుడిగా ఉండుటకు అభిషేకింపబడ్డాడు. మనకెవరు అవసరం? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడు మన పాపం నిమిత్తం పరలోకమందున దేవుని వేడుకుంటాడు. ఏది లోకంలో ఉన్నవాడికి అలాంటి వాడు ఒకడున్నాడా? వారు చేసిన పాపాలకే మధ్యవర్తిగా ఉండి మీ పక్షంగా నేను దేవుని వేడుకుంటాను, అవసరమైతే మీకోసం నేను ప్రాణమిచ్చే చచ్చిపోతానన్నవాడు ఉన్నాడా? క్రీస్తు వెలుపల ఉన్నవాడికి లేడు. కానీ క్రీస్తులో ఉన్నవాడికి ఒక ఆయన ఉన్నాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకి గనుక వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు లేడు. అయితే మేము మధ్యవర్తికి చెప్పుకుంటామండి అన్నాడు. మధ్యవర్తి ఉన్నాడు వాళ్ళకి? మీకున్నాడా? ఎవరైనా? క్రీస్తు యేసు నరుడు, మీకు మధ్యవర్తి ఉన్నాడు, వాళ్ళకి మధ్యవర్తి లేడు. ఎంత వేరియేషన్ చూడండి. క్రీస్తుకు వెలుపల ఉన్న వాళ్ళకి, క్రీస్తులో ఉన్న వాళ్ళకి మీరు చెప్తున్నాను. మీరు క్రీస్తు వెలుపల ఉన్నవాడికి క్రీస్తు లేడు, క్రీస్తుకు దూరంగా ఉన్నాడు. క్రీస్తు అంటే ఒక అభిషక్తుడంటూ మిమ్మల్ని రక్షించడానికి దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి వాడు ఎవడు లేడు. మనం చెప్పాను మేము, వేలాది దూతల్లో ఒకడు, గనుడైన ఒకడు, వానికి మధ్యవర్తి అయినట వాడికి మంచిది. అప్పుడు వాడు పాతాళము గుండా వెళ్లకుండా వాని ఆత్మను రక్షించుకుంటాడు. క్రీస్తు సిలువేయబడ్డా అప్పుడు చెప్పాను నేను. వేలాది దూతల్లోంచి వచ్చాడా? తన కుమారుడే వచ్చాడా? దూతలను పంపలేదు. వీడికి ఆలోచన ఉంది, నాకంటూ ఒక మధ్యవర్తి ఉంటే బిల్లగుండును, నా బాధను దేవుడు చెప్పుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చేయడానికని. ఉన్నాడా? నేను గమనించ పోని ఒకరి ద్వారా తండ్రికి ప్రార్థన చేసుకుంటాకి ఎవరు లేరు? ఒక మధ్యవర్తి లేడండి. దాని గురించి మాట్లాడుతూ ఇవి లేకపోతే ఏంటంటారు మీరు అనుకోవచ్చు. ఇవి లేకపోతే ఏంటంటారు? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఒకటి ఉండాలా? ఆ మార్గం వేసినోడు అంటూ ఒకటి ఉండాలా? ఎవరు
ఎవడైతే మీకోసం అపాయింట్ చేయబడ్డాడో ఆయనే చూపించాలా. ఏమంటే ఎవరో మిమ్మల్ని రక్షించడానికి ఒక ఆయన వస్తున్నాడు కదా, ఆ వచ్చుడు ఎందుకు వస్తున్నాడు? మార్గం చూపించడానికి. ఆ మార్గం మాకు ఎలాగో తెలియను అని తోమ అడిగాడా లేదా? నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, స్వర్గానికి మీరు వచ్చేస్తారన్నాడు, ప్రస్తుతానికి రారన్నాడు. నువ్వు వెళ్ళిపోతావా? మమ్మల్ని ఎవరు తీసుకెళ్తాడు? మాకే ఆ దారి మాకు ఎలా తెలుస్తుంది? మీరు వదిలేసి వెళ్ళిపోక మేము కూడా వచ్చేస్తామన్నాడు. ఇప్పుడేం రావద్దు మీరు. ప్రస్తుతాన్ని నేను ఒక్కనే వెళ్తున్నాను. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత మీరు పిందులు. మీరు తర్వాత వద్దరు కానీ నాది మొదటి కాపు. ఏమండి, నాది మొదటి కాపులో ఎప్పుడు కూడా అండి అమ్మరు, బంధువులకి చుట్టాలకు పంచిపెట్టుకుంటారు. ఇప్పుడు మీకు తెలియకపోతే చెప్తున్నానండి, పాతకాలంలో సంగతి చెప్తున్నాను. వెనకటి రోజులు ఏదైనా పండింది అనుకోండి, మొట్టమొదట చుట్టుపక్కల వాళ్ళకి ముందు చుట్టుపక్కల పంచిపెట్టారు. ఇప్పుడు ముందు ఇంట్లో వాళ్ళకి, మొత్తం ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు అంతమందికి పని చేసుకుంటారు. ఇది క్రైస్తవుల్లో కూడా ఉందేమో ఈ దారుణమైన భయంకరమైన ఈ ఆలోచన మానేయాలండి. ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదండి. అర్థమైందండి? నానే భావం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మంచిగా ప్రతిఫలం వెళ్ళదండి. అందుకే అన్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టానంటే, అయ్యో మా అత్తగారు మీ అన్నం పెట్టానండి అని. మీ అత్తగారు ఎట్టమని చెప్పాను నేను. వస్తున్నాను, అయ్యో మా అమ్మ నాన్నకి బట్టలు పెట్టానండి. మీ అమ్మ మీ నాన్నకి పెట్టుకున్నావా? చాలామంది ఇది కూడా చేస్తుంటారు. పండగ అమ్మ నాన్న తీసుకొచ్చి బట్టలాడతారు, అత్తగారు మామగారిని తీసుకొచ్చి బట్టలాడతారు. వాళ్ళకి పోదు. ఎవడు చెప్పాడండి ఇయ్యమని? ఇదే చెప్తావు రేపు వద్దని ఆయన దగ్గరికి వెళ్ళి. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టలేదు, చెయ్యెత్తాడు ఒకడు, లేగు పెట్టావా అని. పెట్టాను. ఎవరికి? మా అత్తగారికి, పోదలకి. ఎవడైనా వాళ్ళు ఎవరికి వస్త్రం పెట్టారా? ఒక ఆవిడ ఎట్టింది. ఎవరికి? మా అమ్మ నాన్నకి, పోదలకే. దేవుడు ప్రభా పెట్టావా అంటే పెట్టావా అన్నాడు. షరతలు మరి. మీలో అల్పులైన వారు, మీరు కాస్త అన్న వస్త్రాలు కలిగి ఉన్నారంటే మీ నాన్న మీ అమ్మ దిక్కుమలోళ్ళు కాదు, మీ అత్త మంగళ దిక్కుమలోళ్ళు ఏం కాదు. మీరు కాస్త అన్న వస్త్రాలు కలిగి ఉన్నాడు దిక్కుమలుడా. వాళ్ళకి సామాన్యంగా పెట్టాలి. సామాన్యమైన ధర్మం అది. ఏడు ధర్మం? అమ్మా ధర్మం అన్నాడు కదా, ఏడు ధర్మం. అప్పుడు పేపర్ మీద రాసి క్రీస్తును నమ్ముకున్నట్టు ఏ ధర్మం అని పేపర్ అందులో ఆడు తెచ్చుకున్న బొచ్చులు వచ్చానంటే దాన్ని ఏడు బావి ఇది, ఇది చదువుకోవడం రాదు, అది కూడా ఏడు బావి ఇది అని ధర్మం. ఏడు ధర్మం క్రీస్తుని నమ్ముకున్నాను. ఆ క్రీస్తు తెలిస్తే నువ్వు చర్చలు ఎందుకుంటావు, నేను చర్చ బయట ఎందుకుంటాను బావయ్య. నాకు కావాల్సింది ఆ చర్చ లోపల చెప్పాడే ధర్మం చేయమని. అది ఏది? ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టండి అన్నడే, అదే ధర్మం. ధర్మం అంటే ఏ అవసరతలో ఉన్నాడో ఆ అవసరం తీర్చేదానిని ధర్మం అంటారు. ఆడు ఏ అవసరతలో ఉన్నాను రూపాయి వేయడం ధర్మం కాదు. వాస్తవానికి ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఇలాంటివే కనబడుతుంటాయి. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి వారు ఇవి లేకపోతే ఏంటంటే అసలు స్వర్గానికి మార్గమే క్రీస్తు. అసలు క్రీస్తు లేకపోతే వీటికి లోకంలో క్రీస్తు లేకపోతే ఏంటండి అంటాడా. అసలు ఆ పరలోకంలోకి వచ్చిన వాడు ఆయనే, మళ్ళీ వెళ్ళే మార్గం కూడా ఆయనకే తెలుసు కనుక నేనే మార్గం అన్నాడు. కనుక క్రీస్తు లేనివాడు పరలోకపు సింహాసనాన్ని ఎలా చేరుకుంటాడు? ఆ పరలోకపు తండ్రి దగ్గరికి ఎలా చేరుకుంటాడండి? ఏమన్నా ఆలోచించండి. అందుకే చెప్తున్నటువంటి విషయాన్ని ఆలోచిస్తుంటే వారికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 23 నుంచి 25. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23 నుంచి 25 అండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం కనిపెడుతున్నాం అంటే నిరీక్షణ కాదా? కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎలానగా అది మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడింది. నిరీక్షింపబడుతుంది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనం చూడని దానికోసం నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు మనకి చూసారా ఎంత నిరీక్షణ ఉందో. క్రీస్తులో ఉన్నవాడికి ఒక నిరీక్షణ కనబడుతుంది, కానీ లోకంలో ఉన్నవాడికి ఏమి లేదు. దేహమునికి కూడా విమోచన ఉందని దానికోసం కనిపెట్టాలని, ఆ దేహం యొక్క విమోచన జరిగించడానికి యేసు మరలా వస్తాడనేటువంటి నిరీక్షణ లోకంలో ఉన్నవాడికి లేదు. అందుకే యేసు నమ్ముకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఇవన్నీ చెప్పుకురావాలి. యేసు నమ్ముకోండి ఏంటి స్వస్థత, ఇలాంటివి చెప్పడం వల్ల ఇంకా క్రీస్తు ఇంకా నమ్ముకోవడానికి వెనకాడుతున్నారు. అంటే
క్రీస్తుని నమ్ముకుని స్వస్థత జరుగుతుంది, జ్వరం తగ్గుతుంది, రొంప తగ్గుతుంది, పిప్పును పొడి తగ్గుతుంది, ఇలాంటివి కాదండి చెప్పడం. చెప్పవలసిందేంటి? ఆ క్రీస్తు ద్వారా మీకు ఒక తండ్రి దక్కుతాడు. ఆ క్రీస్తు ద్వారా పరలోకానికి ఒక మార్గం కనబడుతుంది. ఆ క్రీస్తు ద్వారా మీ జీవితానికి ఒక నిరీక్షణ అనేది ఉందని మీకు తెలుస్తుంది. అందుకే ఈ లోకములో క్రీస్తునందు లేకపోవడం అనేది దాని గురించి చెప్తున్నాడు. ఆ మాట ఒక్కసారి మనం బైబిల్ నుంచి చూడగలిగితే ఎంత చక్కనటువంటి విషయాన్ని అక్కడ రాయబడి ఉందో. ఏమండి, క్రీస్తునందు లేకపోవడం అంటే దుష్టుని యందు ఉండడమేనే లెక్క వచ్చేద్ది. ఎందుకంటే రెండే రెండు, క్రీస్తునందు ఉండడం, దుష్టుని యందు ఉండడం, రెండు పాటలండి. అయితే క్రీస్తునందు లేడు అని అనుకుంటే వాడు ఎందులో లేడు? క్రీస్తులో లేడు కనుక ఇంకా దుష్టుని యందే ఉన్నాడు. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శ్లోకం ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు ఉందని మనం ఎరుగుదాం. లోకమంతా దుష్టుని యందు ఉందంటే దుష్టుని యొక్క రాజ్యంలోనూ అధికారంలో ఉన్నదనేనా అండి? దుష్టుని యందు ఉందంటే, లోకమంతా దుష్టుని యందు ఉందంటే వాడి రాజ్యంలోనూ అధికారంలో ఉన్నదేనా? వాడి రాజ్యంలో వాడి అధికారంలో ఉన్నట్టే లెక్క. ఇది మీరు గమనించాలి. అందుకే ఇక్కడ చక్కనటువంటి విషయాన్ని మనకు చెప్తుంది. అందుకే క్రీస్తునందు, దుష్టుని యందు ఒక వ్యక్తి క్రీస్తునందైనా ఉండాలి, లేదా దుష్టుని యందైనా ఉండాలి. ఈ రెండిట్లో ఎందో ఒక దాంట్లో ఉంటాడు. అంతేనమ్మా? ఉంటే క్రీస్తునందైనా ఉంటాడు, లేదా దుష్టుని ఎందైనా ఉంటాడు. అయితే క్రీస్తునందున్న వారు దేవుణ్ణి కలిగి ఉన్నవారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. క్రీస్తునందు ఉండమంటే ఏంటండి? క్రీస్తునందు ఉన్నవారంటే బైబిల్లో క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఇదిగో పరలోకమందున్న స్వరం చెప్తుంది, క్రీస్తునందు ఉన్నవారు అనేటువంటి వారు. ఇలా క్రీస్తునందు 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 అంటే ఏంటండి? క్రీస్తునందు అంటే ఆ క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి? క్రీస్తునందు ఉన్నవారు దేవుణ్ణి కలిగి ఉన్నవారని అర్థం. ఎందుకంటే క్రీస్తు వచ్చిన తర్వాత దేవుని గురించి మంచి క్లారిటీ వచ్చిందండి నేటి సమాజానికి. క్లారిటీ అంటే ఏంటంటే దేవుడు ఇలా ఉంటాడని రుచి చూసింది లేదు. ఏయో సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఆకాశం నుండి ఆహారం కురిపించడం, బండ నుండి నీళ్ళు తాగడం తప్ప దేవుడు అంటే పర్టికులర్గా ఇంత శక్తివంతంగా తెలుసుకుంది క్రీస్తు. అందుకే దేవుణ్ణి ఎప్పుడునూ ఎవడునూ చూచి ఉండలేదు. ఆయన రమ్ముని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఆయన ఎలా ఉంటాడో చెప్పాడు, చూపించాడు ప్రపంచానికి. ఆయన ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడని. నాలానే ఉంటాడు. నీలా ఉంటాడంటే హింసించిన, కొట్టిన, తిట్టిన మీరు మంటివారైన జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని అంతం చేయకుండా ఎల్లప్పుడూ మీ పాపం విషయంలో తానే శుద్ధీకరణం చేయడానికి ఎల్లప్పుడూ వాత్సల్యత కలిగి ఉంటాడు. మేలేనిదే చెయ్యాలనుకుంటాడు కానీ మీకు కీడు చేయాలని ఎప్పుడు అనుకోడు. అలా ఉంటాడు. అంటే ఎలా ఉంటాడు? ఇదిగో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఆయన ఎలా ఉంటాడని. ఆయన క్రియల ద్వారా చూశాడు కనుకనే ఆ సైనికుడు ఆ మాట అనగలడు, ఇతను నిజముగా దేవుని కుమారుడే. మానవ కుమారుడు అయితే ఏం చేదుడు? ఆ మేకేసినప్పుడే మేకేసిన ఒక తండ్రిని ఎదుడు కాళ్ళుగాడు ఉంటాడు కనుక, అంతే కదా. చేతుల మీద గుంజేసుకుంటాడు. ఎప్పుడైనా చూసారు మీరు అలాగా? బైబిల్లో ఆయన గుంజుకున్నాడు అన్నట్టు. మేకేసిన ఒక్క తన్ను చేతి మీదకి వేసినట్టు ఒకటి చెల్లు అనుకుంటుంటే అంత దూరం వెళ్ళిపోవాల్సింది ఈ రోజు సినిమాలు చూస్తే. అంతేనండి. మళ్ళీ తల గుత్తి ముళ్ళ గిరిటంలో ఉన్న గుచ్చిపోయి చచ్చిపోతున్నాడు. బే ఎలాంటి ఏమి కనపడదు, వ్యతిరేకించలేదండి. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టున్నాడు. అది ఆయన క్యారెక్టర్. అంటే దేవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అందుకే క్రీస్తునందున్న వారు దేవుని కలిగి ఉన్నారు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 సమస్తము దేవుని వలనైనవి. ఆయన ఆ దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఇంతకే రాజీకి ఎవరు వచ్చారు? మీరా ఆయన? గొడవ ఎవరు పెట్టుకున్నారు? మనం. రాజీకి ఎవరు వచ్చారు? ఇది ఎక్కడ అన్యాయమండి? తప్పు మనం చేసాం, రాజీకి ఆయన వచ్చాడు. తప్పు చేయడం మన వంతు, క్షమించడం ఆయన వంతు అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే ఇక్కడ చెప్తున్న విషయం, ఆయన తన క్రీస్తు ద్వారా తనతో మనలను సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకి అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక.
ఎవడును ఒకడు భారమును మరొకడు మోయలేడనియో. అయ్యి బాబు ఏమండి, మోయలేడనియో, ఎవడ బరువు ఆడే మోసుకొని వల్లనేయో అని ఖురాన్ చెప్పిందట. నిజమే, భారం మోసుకెళ్ళాడు కానీ పాప భారం మోయగలడు. ఎందుకంటే ఆ మోసేటువంటి శక్తి అతని రక్తంలోనే ఉంది. ప్రతి వాని నిమిత్తం, వాని ప్రాయశ్చిత్త నిమిత్తం వానిలో ఉన్న రక్తం బలిపీఠం మీద పోయడానికే ఇచ్చాను. అసలు వాడికి ఆ రక్తం ఎందుకు ఇచ్చానంటే వాడు అపరాధాల నిమిత్తం బలిపీఠం మీద పోయడానికే ఇచ్చాను. అందుకే రక్తం ఉంది. రక్తం లేకపోతే మనిషి బతకలేడండి నేను. దేవుడు రక్తం లేకుండా ఇంకో దూరం బతికించుకోవచ్చు. దేవుడితో పెట్టుకోకండి, దేవుడు ఇలానే చేయగలడు అని అంటాడేటి. అవసరమైతే రాళ్ళు అబ్రహాముకు దేంతో పిడిచేస్తాడు అంటే, అబ్రహాముకు పిల్లలు ఎవరు చెప్పండి? అబ్రహాము పిల్లలు ఎవరు? వేసుగా అంటే రాళ్ళు ఎలాంటి పిల్లలు కంటది? అయ్యేంత అన్యాయం. మొన్న అన్నాం, అడవిగాడిదా నరుడే పుట్టినట్టు కానీ బుద్ధిహీనుడు వివేకి కాడట. అదొక పెద్ద సంచలనమైన వార్త మొన్న ఆదివారం. ఇప్పుడు ఆదివారం అంటే దేవుడే కానీ తెలుసుకుంటే రాళ్ళ వల్ల ఏమైనా పిడిచేస్తారంట? ఓన్లీ పిల్లలు కాదు. ఇంతకీ అబ్రహాముకు పిల్లలంటే ఆదాముకు పిల్లలు ఇంకా అనొచ్చు, కానీ అబ్రహాముకే ఎందుకనంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాముకి ఏ పిల్లలు పుట్టేస్తారు అంటే రాళ్ళు ఏ పిల్లలు పుట్టిస్తుంది? ఆ రాళ్ళు విశ్వాస పిల్లలు పుడితే మనం రాళ్ళువా రప్పలమా మనుషులమా? ఎర్ర బెల్లం కొట్టిన రాయి ఇలా నిలబడతా ఉన్నాడు అంటే ఏంటి? ఏమాట నిలబడ్డం ఏమంటారు? బెల్లం కొట్టిన రాయి అంటే బెల్లం మళ్ళీ కొట్టిదాకా రాయి అక్కడే ఉంటుంది. పావు కేజీ బెల్లం ఉన్నా అప్పుడే తెస్తాం, మళ్ళీ ఇంకోటి వచ్చి ఒక అరకేజీ ఉన్నా అప్పుడే తెస్తాం. అప్పుడు దాకా ఎన్ని సరుకులు కట్టినది కళ్ళు మీద తోటు. అందుకే ఎర్ర బెల్లం కొట్టిన రాయిలా ఉంటా ఆ బెల్లం దగ్గరే ఉంటుంది అనమాట రాయ. అంటే అటు తిరగదు ఇటు పోదు. వాస్తవానికి లోకం మనం అలాంటున్నామా? రాయిలే విశ్వాసులని బిడ్డలను కనేస్తాయని చెప్పాడు. కనవా అండి ఆయన తెలుసుకుంటే? గాడిద మాట్లాడుతుంది అనుకున్నామా? పాము మాట్లాడుతుంది అనుకున్నామా? పిల్లల్ని పుట్టిస్తుందంటే అనుకోవడానికే ఏమైంది? ఈ జరిగినప్పుడు ఆ పుట్టించేస్తాడండి. మట్టే పిల్లల్ని పుట్టించినప్పుడు రాయి పుట్టించి తెట్టండి. మట్టి నుండి వచ్చిన వాళ్ళం రాయి నుంచి రానామా? ఎముక నుంచి రాలేదా స్త్రీలు? మట్టి నుంచి మొగోళ్ళు, ఎముక నుంచి స్త్రీలు, కన్యకలోంచి పిల్లోడు, ముసలోడు అయిపోయినటువంటి అబ్రహాం నుంచి పిల్లలు, ఇంతమంది పుట్టించిన వాళ్ళు ఇంకొక అడుగు స్టెప్ ఎత్తి చచ్చిపోతాం మన బతుకులు అనవసరం. ఇక రాయిలు విశ్వాసులు అయిన పిల్లల కంటే ఇక మన బతుకు ఇంకెందుకు? చిచి ఇంత బతుకు ఇంటర్నల్ చేసినట్టు అంతే కదా. మరి రాళ్ళ నుంచి పిల్లలు కడుతురే దరిద్రులు ఎంత కష్టపడి చేస్తే రాళ్లే విశ్వాసులైన పిల్లలు కంటే మీరు అలాంటి వాళ్ళు ఉన్నారా? మీరు ఎలా ఉండాలి? మరి మీరు అలా ఉన్నారు. అందుకే దేవుడు ఆ ప్రయోగం చేయడు. చేస్తే ఆయన అమ్మనపరచు. అందుకే వాళ్ళని అమ్మనపరచడానికే ఇదిగో యేసు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా అన్నారు. ఏమన్నారా? సర్వోన్నతం చేయం ప్రభు పేట వచ్చిన స్తుతింపండి కాక అంటున్నారు. అది అంత తప్పుడు మాట అన్నాడు. వీళ్ళకి ఏకలైపోతే రాళ్ళకి ఏకలేస్తాడు. అక్కడ కూడా మరో అద్భుత మాట. అసలు వీళ్ళకి ఏకలేస్తాను ఎలా ఉంటే ఆ రాళ్ళకి ఏకలేస్తే ఎలా ఉంటుందండి? అప్పుడు చాలామంది చెవులు వినబడకపోదురు. వాస్తవానికి రాళ్ళు కేకలెత్తాయా? ఏమేమి స్తుతించేస్తాయి చూడండి, మీరు ఆశ్చర్యపోతారండి. కీర్తనల గ్రంథంలో మీరు చూస్తే మీరేం స్తుతించడం అండి బాబు? సృష్టిని స్తుతిస్తుంటే చూడండి 148 3 కీర్తనల గ్రంథం 148 3 సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతిగల నక్షత్రాలారా. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలంటే మంచి కొయిర్ బ్యాచ్ ఏది? ఎంత గుంపో! మీ ఆరాధన కంటే ఆరాధన చూడండి ఎలా ఉంటుందో. పరమాకాశమా, ఆకాశపై ఉన్న జనములారా ఆయనను స్తుతించండి. ఆయన ఆజ్ఞవిగా అవి పుట్టాయి, అందుకే వాటన్నిటి అవన్నీ కూడా ఏం చేద్దంట? యెహోవాను స్తుతిస్తాయట. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలు తెగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా. చివరి ప్రజలు వచ్చారు. ముందంతా జంతువులే. ముందంతా మొదట్లో ఉన్నటువంటి జీవులన్నిటి స్టెప్పులుగా నిలబెడతారు. చూసారు లేదు? వెనకాల స్టెప్ ఎవరిదే? మనుషులది. వీళ్ళకి మైకులు ఉండవండి. కింద ఉన్న వాళ్ళకి మైకులు ఉంటాయి, ఎలా స్టాండ్లు ఎట్టి. వెనకాల ఉన్న వాళ్ళకి ఉండదు. ఇంకా అలా కోరస్ పడేయడమే. వాస్తవానికి అంత చక్కని విషయం చెప్పాడు. రాళ్ళు పిల్లలు కానిస్తే రాళ్ళు కేకలేసేస్తాయి అన్నాడు. అంటే చెయ్యాలంటే దేవుడు దేని ద్వారా అయినా చేయగలడు. కానీ ఆల్రెడీ మీ ద్వారానే అనుకున్నాడు కనుక ఆ ప్రాసెస్ కొనేస్తున్నాడు, కష్టమైనా నష్టమైనా. అందుకే చెప్పాడు, ఆయన మన అపరాధములు మన మీద మోపక, ఆయన మన అపరాధములు మన మీద ఎక్కడుంది? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19 ఆయన మన అపరాధములను
ఆయన మీద మోపగా, మన మీద మోపగా, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మనకే అప్పచెప్పాడు. చూసారా ఎంత చక్కని విషయం ఉందో. అంటే క్రీస్తునందు మనకేం చేశాడు? క్రీస్తునందు ఉంటే మన అపరాధములు మన మీద మోపడం, అది ఆ క్రీస్తే మోసేస్తాడు మన 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 అపరాధములు. గనుక క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఈ వెసులుబాటు ఉంది, క్రీస్తులోనికి రానివాడికి, వెలుపల వాడికి ఈ అవకాశమే లేదు, ఈ అవకాశమే లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈయన యందు ఉండడం వలన కలిగే లాభం ఏంటి? ఇప్పుడు క్రీస్తుల్లో ఉండడం వల్ల కలిగే లాభం. అమ్మ అర్థమవుతుందా? క్రీస్తు నమ్ముకుంటే ఏంటండి మాకు ఏంటి లాభం అన్నారు. క్రీస్తుని నమ్ముకుంటే ఏంట లాభం? మేము 4 ఎకరాలు కలిసి వస్తాయా? ఏమండి ఏంటి క్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఏంటి మనకు లాభం అంటే ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన, పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకే అనుగ్రహించను. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు వేరండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి అక్కడ కూడా ఉపయోగపడతాయి. భూ సంబంధమైన ఇక్కడే ఉపయోగపడతాయి, ఇక్కడ వదిలేసి పోవాలా. యాకోబును దేవుడు చాలా ఆశీర్వదించాడు. గొర్రె మందలు, మేక మందలు అని రాశాడు. ఆయన్ని యాకోబు పట్టుకెళ్ళిపోయాడు, వదిలేసిపోయాడు. ఇంతకీ యాకోబు పట్టుకుపోయింది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టయే ఆశీర్వాదమునకు మూలం. అంటే భూలోకములో ఆశీర్వదింపబడినవి భూలోకం మీద వదిలిపెట్టి పోవాలి మనం. అదే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అయితే అది వదిలిపెట్టడానికి లేదు, అది పరలోకాన్ని కూడా నీకు వర్తిస్తుంది. అందుకే అన్నాడు పరలోకమందున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించాను. ఒకటి లాభం. రెండో లాభం, మనకు విమోచన దయచేశాడు. దేని నుండి? పాపము నుండి విమోచన. మీ పాపాన్ని మీరు తీసుకోగలరండి? చెప్పట్లేదు మీరు. మీ పాపాన్ని మీరు తీసుకోగలరా? అసలు మీరు పాపం చేశారని మీకు తెలుస్తుంది మీరు తీసుకోవడానికి? మీరు పాపం చేస్తారని మీకు తెలుస్తుందా? మీరు ఏమనుకుంటారు తెలుసా? ఏదైనా చేసినప్పుడు నాకంటే ఎక్కువ చేస్తాను, నేను పెద్ద కాదు, నాకు పెద్ద ఏం కాదండి. ప్రతి వాళ్ళు అలా అనుకుంటున్నారు. అదే అంటున్నారు, ఎదుటోడు దాంట్లో మీరు ఏం చూస్తున్నారు? మీరు ఎదుటోడిదేమో మామూలు భూతద్దంలో చూస్తున్నారు, మీదేమో మామూలు అద్దంలో చూస్తున్నారు. మామూలు అద్దంలో చిన్నగానూ భూతద్దంలో పెద్దగానే కనపడుతుంది. మీరు ప్రతిదాడిది ఏదైనా చూడాలనుకుంటే ఏం చూస్తారు? భూతద్దంతో చూస్తున్నారు. మీది ఏదైనా చూడాలనుకుంటే దేంతో చూస్తారు? మామూలు అద్దం చూస్తారు. మామూలు అద్దంలోనూ భూతద్దంలో తేడా లేదా? మీరు ఎలా పెట్టారనుకోండి, చిన్న ముక్కు సేమ్ పచ్చిమిరపకాయ ముక్కు అయినా గుమ్ముడికి అంత ముక్కు కనపడుతుంది. ఎందులో అసలు గుమ్ముడికి అంత ముక్కు అయినా అద్దం మామూలు అద్దంలో చిన్నగానే కనపడుతుంది. అంటే యాసిడ్ ఏది ఉండదు, భూతద్దంలో చూస్తాం. అంటే వాళ్ళ మీద పెద్ద. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. అది అనుసరించకండి, ఎదుటివాడిని చూడ్డం. అందుకే మీరు పాపం చేస్తున్నారన్న సంగతి మీకు తెలియదు. అందుకే ఆజ్ఞ వచ్చింది కనుకనే పాపం అనేది ఎట్టుదో మనకి తెలిసిందని రాసింది ధర్మశాస్త్రం. అసలు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది? సంపూర్ణ సిద్ధి చేయలేంది అంటే ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పడానికే వచ్చింది. అందుకే దేనికి నీ సంపూర్ణ సిద్ధి అది కలుగు చేయలేదు. ఎందుకు కలుగు చేయలేదంటే లోపం ఉందన్నాడు. ఇంతకీ ధర్మశాస్త్రంలో లోపం ఏంటి? ఏసు లేకపోవడమే. ఏసు లేకపోతే ఏదైనా లోపమండి, ఏదైనా లోటేనండి. ఏసు లేకపోతే ఏ జీవితానికైనా అది పోడ్చలేని లోటు, మామూలు లోటు కాదు, అది పోడ్చలేని లోటు. అందుకే యేసు లేని జీవితం భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే ఆ మాట విమోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపమహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. ఎవరికి ప్రియుడు? మీ ప్రియుడు కాదు. ఈయన ఎవరికి ప్రియుడు? ఎందుకంటే దేవునికి ఇతను ప్రియుడు. మీకు ప్రియుడా? ప్రియుడు అంటే మీరు ఇంకా మళ్ళీ లౌకిక సంగతి ఆలోచిస్తారేమో. ప్రియుడు అంటే ఇష్టపడేవాడు. క్రీస్తుని ఇష్టపడుతుంది ఈ లోకం. నయమే, అప్పుడు మీ తప్పులు ఒకసారి బైబిల్ వస్తున్నప్పుడు మీకు కూడా ఇష్టపడదు. అంటే ఆ తప్పులు నేను చెప్తున్నానేమో అనుకుంటారు. కాదండి, క్రీస్తు చెప్తాడు. మీరేమనుకుంటారంటే నేను కనపడతాను కనుక నాలో ఉన్న ఆత్మ మీకేం కనపడుతుంది? అందుకే అన్నారు, తాగిన వాడిని కొట్టేస్తారు పాపం. ఆ తాగిన వదిలేసిన దెబ్బలు ఆడికి మిగిలిపోతాయి. అని చూసారు ఎప్పుడన్నా? అందుకే అంటాడు, మీరు వేసే ప్రతి దెబ్బ. అందుకే అన్నాడు, సౌలా 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 నన్ను ఎందుకు
ఇది ఎక్కడొచ్చిన నేరం దేవు, నిన్ను హింసించక నువ్వు ఎవడవు ప్రభువా? అదేంటి ప్రభు అన్నాడు మళ్ళీ. అంటే ప్రభులు అనేవాళ్ళు దేవతలు అనేవాడు వారు మనకు ఉన్నాను. ఆయనకి తెలియని జ్ఞానం ఏముందండి బాబు, ఆయన పలికాడంటే అది అలా ఎందుకు పలికేశాడండి అని మీరు అనుకోవచ్చు. తెలియక మాత్రం అనకండి. అప్పటికే ధర్మశాస్త్రం మహాదెట్టండి బాబు ఆయన అందుకే అప్పటికి ఆయనతో వాదించలేక దాన్ని విడిచిపెట్ట ఆయన 3 రాత్రి మహులు బహుగా తరికించి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ బయట కూడా తరికించుకున్నారట. ఇక లాభం లేదని పోయారట. మళ్ళీ వెనక్కి వచ్చారనుకున్నారా? పౌలు గారి దగ్గరికి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఇచ్చేవాడు కదా. అందుకే అగ్నిప్రాజు కూడా భయపడిపోడంట, అంత సులువుగా నన్ను క్రైస్తవుడుగా చేసేద్దామని. అది బహుగా భయపడి నేను మళ్ళీ పిలుతాను వెళ్ళిపోరు బాబు అన్నాడట. అది గొప్ప తీసుడు. ఎప్పుడే ఈ మాటలు ఏదైనా బాప్తం తీసుకుని క్రైస్తవుడు అయిపోతున్నామని ఎవరు భయపడిపోయారు? రాజు. మీరేమనుకుంటున్నారు? అందుకే మీరు క్రైస్తవుడు అవడం పెద్ద సన్న విషయం అండి బాబా. ఈ బోధ ఎవడింటి వాడు క్రైస్తవుడు అయిపోతాడు మీకు అది సంగతి తెలియదు. ఎవరింటి వాడు క్రైస్తవుడు అయిపోతాడు. మీరు ఇంకా అవ్వలేనందుకు మీరు ఇంకా ఇది చేయాలి. అసలు అయిపోయిన వాళ్ళ సంగతి ఆలోచించండి. అందుకన్నాడు నిన్ను హింసించకు నువ్వెవడో ప్రభువా. ఏమన్నాడు? నీవు హింసించుచున్నా వేసింది. ఎవరిని హింసిస్తున్నాడట? ఒక క్రైస్తవుడిని వేధించేవాడే క్రీస్తుని వేధించేవాడైతే ఈరోజు మీరు ఆలోచించండి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు పెట్టేస్తారు మీరు. ఒక క్రైస్తవుని మీరు ఇన్ని చేసేస్తున్నారంటే అదే దేవుడు ప్రత్యక్షమైతే ఏమైనా ఉంటాడో ఏమంటాడు? యావయ్యా నన్ను ఎందుకు హింసిస్తావు అడుగుతాడు. నేను హింసిస్తాక నువ్వు ఎవడో ప్రభు అని అడుగుతావు. నువ్వు అడిగితే నువ్వు హింసిస్తున్నా వేసి నువ్వు హింసిస్తానే సార్. నేను ఎవరిని హింసించాను? ఒక క్రైస్తవుని నువ్వు హింసించావంటే నన్ను హింసించినట్టే లేక. అంటే ఈరోజు ఒక క్రైస్తవుని వేధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఎవరిని వేధిస్తున్నారు? ఎవరిని? క్రీస్తుని. అందుకే ఎప్పటికీ కూడా క్రీస్తు మీద ఏం పడుతూనే ఉన్నాయి? నిందలు, దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఆయనకు అప్పటి నుంచి ఇప్పటికీ క్రీస్తు కుటుంబాల సంబంధం చక్కగా మన పాస్టర్లో వాకింగ్ చెప్పేసిన ఏసీలోకి వెళ్ళిపోయి లేకపోతే చక్క ఫ్రూట్స్ తెచ్చి ఏదోనో తోటలాగా అన్ని ఫ్రూట్సే అలా కూర్చుని అనుకుంటున్నారా? లేదండి. ఆయన క్రీస్తునందు కూర్చున్నాడే కానీ ఇప్పటికే ఆయన మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఆయన మీద నిందలు పడుతూనే ఉన్నాయి. అందుకే క్రీస్తుని పాదములతో తొక్కి అన్నాడు. తొక్కేస్తున్నారా? అప్పుడు వాళ్ళు తొక్కలేదండి బాబు. తొక్కరా? అప్పుడు వాళ్ళు తొక్కలేదు. ఇప్పుడు తొక్కేస్తున్నారని రాసిన చూడండి ఎబ్రీ పత్రిక. ఎంత భయంకరమైన మాట రాశాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల ఉన్నవాడు వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. నూతన సృష్టిలో పాపం ఉందండి? నూతన సృష్టిలో పాపం ఉందా? దేవుని చేత ఏమైపోయింది? మెచ్చుకోలు, మంచిది. నూతన సృష్టిలో ఏమి లేదు? పాపం లేదు. ఇప్పుడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడే ఒక సృష్టి. ఈ మధ్యన టెస్ట్ బేబీలకి ఒక పేరెట్టారు, సృష్టి అంట. ఇటు హాస్పిటల్ పేరు ఏం పేరు? సృష్టి. ఏం సృష్టిస్తారు ఇలా? ఈడైనా పాపభూయిష్టంగా ఉంటాడేమో కానీ క్రీస్తునందున్నవాడు ఏం లేడనట? కొత్త సృష్టి, నూతన సృష్టి అన్నాడు. ఒక కొత్త నూతనమైన ఆవిష్కారం ఇది. ఒక నూతనమైన వ్యక్తిత్వం, ఓ నూతనమైనటువంటి భావాలు, నూతనమైనటువంటి ప్రాచీనటువంటి స్థితిని వదిలేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాడు. నూతనం అంటే కొత్తదండి. ఏమంటే గమనించాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు ఏంటి? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇకపోతే 4 నిత్య జీవం ఇవ్వడం. క్రీస్తులో ఉండడం వల్ల, క్రీస్తునందు ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. నిత్య జీవం ఇవ్వడం. 1 యోహాను 5:11. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11 వచనం. దేవుడు మనకేం చేశాడు? ఏమ్మా? దేవుడు మనకి నిత్య జీవము దయచేశాడు అన్నాడు. ఎక్కడుంది అది? అది ఎక్కడుంది? అది ఆయన కుమారుని అందుంది. అద్భుతమైన మాట. మీకు నిత్యం బ్రతికే బతుకు కావాలన్నారు, చావలేని బతుకు కావాలన్నారు కదా. అందరికీ కావాలి కదా. అందరికీ కావాలండి. ఎవరు వద్దంటారు? నేను చచ్చిపోకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగినా చచ్చిపోతారమ్మా అంటే ఏమంటారు? ఏమో చచ్చిపో
ఎందుకంటే చచ్చిపోవడం అని ఓ భారీ డైలాగ్ కొడతారు. బతుకుంటే ప్రభు సేవ చేసుకోవచ్చు కదండి. ఎవరో చేయరు, కానీ ఆ పదం ఏమన్నా ఆలోచన. బ్రతుకుంటే ఏమంటారు? ఏమన్నా చచ్చిపోతారా అన్నాం అనుకోండి, ఎందుకంటే చచ్చిపోవడం. పౌల్లాగా, వాళ్ళు పౌల్లాగా అంట, పౌల్లాగా బ్రతుకుడు క్రీస్తే చావని. మీరు గమనించారు. ఎప్పుడైనా ఎవరికైనా బాగా పరిస్థితి బాగుందనుకోండి, బాగుంటే దేవుని పరిసరికి వచ్చేద్దాం అనుకున్నామండి. మరి ఇప్పుడు పౌలు గారికి బాగుండి వచ్చాడా, బాగకుండా వచ్చాడండి? అదే కదా దేవుని అడిగాడు, బాగుంటలేదు ప్రభా, సేవకు రాలేకపోతున్నాను, ఈ తీసేస్తే వచ్చేస్తానన్నాడు. ఆవిడ ఏమన్నాడు? ఏం పర్లేదు, అది ఉన్నా చేయొచ్చు అన్నాడు. ఏమండి, అది ఉన్నా మీరు చూడండి, రొంపతోనూ దగ్గుతోనూ జ్వరంతో వచ్చి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కూర్చోట్లేదా? నేను చాలామంది డాక్టర్లు చూస్తాను, నీరసంగా ఉండి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. లాయర్ గారికి జ్వరం అండి, ఒక క్లయింట్ వచ్చాడు, వదిలేసుకుంటాడా? మా ఆయన గారికి జ్వరం అండి, ఎవరే అంటాడు, ఎవరో క్లయింట్ అంటారు, రాని పోగొట్టుకుంటాడు. అలా కూర్చునే అన్ని సజెషన్ చేసి ముందు కేసు ఒప్పేసుకుని వెళ్ళుంటారండి అంటాడు. ఇంక ఎక్కడికి వెళ్ళాడు కదా. వాస్తవానికి ఎంత నీరసంగా ఉన్నా మనిషి. ఇప్పుడు మీరు ఒంట్లో బాగోలేండి, మీ వంట ఎవరు వండుతున్నారు ఇంట్లో? మీరే లేచి చేసుకుంటారా? మీ ఎంత బాగోపోయిన ఇంట్లో తెచ్చి మీరేం చేస్తారు? మీరు అంటూ ఉంటారు కదా అప్పుడైనా, సాగ తప్పదు కదా అని. అంటే వాస్తవానికి మీరేమంటారంటే, మీరు చేసుకున్నటువంటి పనులు మీరే చేసుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి బాగుంటే వద్దాం అనుకుంటున్నామండి. ఇది బాగుంటే వచ్చేది, ఇది బాగుంటే దేవుడి పనికి వద్దాం అనుకుంటున్నాం. బాగుంటే దేవుడి పనికి వద్దావా? మరి బాగుంటేనే చేస్తున్నాం ఇంట్లో పనులు, బాగుంటేనే ఉతుక్కున్నావా నీ బట్టలు? చెప్పరేటండి. అబ్బే, అంటే న్యాయయుక్తమైన మాటలు మనం ఒకటి వస్తాం, ఇంకేమైనా ఉందా? బాగుంటేనే చేసుకుంటున్నామా, బాగాలేకుండా చేసుకుంటలేదా? ఎంత బాగోపోయినా రొట్టు పాలను తాగేస్తున్నారు కదా. పెద్ద పెద్ద దోశ మడతెట్టుకు తీసుకొచ్చేస్తున్నారు. చిన్నగా ఇలా మడతెట్టి చిన్నగా అనుకుంటే 4 పొరలెట్టు మడతెట్టేస్తున్నారు, వేసుకొస్తున్నారు. జ్వరం ఎండు కూడా ఉల్లి దోశ తినేస్తాను, 2 చట్నీలు నంచుకుని బతిదానికి మళ్ళీ ఇలా ఊర్చేస్తాం. అసలు ఆ ఆకు మీద కుక్క నాకుతా కూడా ఏముండదు, శుభ్రంగా రాసేసి గ్లాసుడు పాలు తాగేస్తాం, మళ్ళీ మూలుగుతాం దుప్పటి ముసుకేసుకుని అని. బాబు ఏం తక్కువ, ఇంత గ్లాసుడు పాలు తాగు, 3 మడతలు దోశ తిన్నాం, ఇంకా మూలుగుతున్నాం. అంటే బాగోపోయినా తిండి మానలేదు, ఏదో రూపంలో తీసుకుంటూనే ఉన్నాం. కాకపోతే అక్కడ బలమైన ఆహారం తిన్నాం, కాకపోతే ఇది మోస్తరుగా తిన్నాం, కాబట్టి ఇది బలమైందే, కాకపోతే అట్టు రూపంలో ఉందంతే. ఏమంటే ఆలోచించి అట్టు రూపంలోనూ, పండు రూపంలోనూ, లిక్విడ్ రూపంలోనూ ఏదోటి లోపలికే తాగేస్తున్నాను, ఇంకా మూలుగుతున్నాను. అదే అన్నాడు పౌలు గారు, నాకు ఒంట్లో బాగుంటలేదు, నాకేంటో కొంచెం బాగలేదు, ఇది కూడా తీసేస్తే ఇంకా అద్భుతంగా. ఒంట్లో బాగుంటే నా పనికి ఎందుకు వస్తావు? ఆ సంగతి మాకు తెలియదేటి. ఎప్పటి నుంచి వస్తున్నాను మిమ్మల్ని? ఆదాము దగ్గర నుంచి వస్తున్నాను. ఎంతమందిని చూసుంటాను నీలాంటి వాళ్ళని? అందరూ మాట ఇచ్చి నెరవేర్చిన వాళ్ళ? తప్పిన వాళ్ళే. ప్రతి వాళ్ళు గొట్టు మీద ఎట్టేస్తాం, క్షమించమని మళ్ళీ అడిగేస్తాం. నాకు తెలీదా? అందుకు నిన్ను మాత్రం నేను నమ్మను. నువ్వు సేవ చేస్తావు, ఓకే, అదో పక్కన పెట్టు. ప్రతి మనిషి చేసినవి అన్నీ అప్పుడే డబ్బాలు వేసుకోవడానికి పక్కన పెడతాడు. మరణించినప్పటికీ మీరు నమ్మకంగా ఉండి కన్ను మూస్తే అవన్నీ ఎక్కేసి అప్పుడు సంతకం స్టాంప్ వేస్తాడు అంతే. అప్పుడు దాకా ఎట్టడండి. మీరు అనుకుంటున్నారు నేను ఇంత పరిచయం చేస్తున్నా, రాత్రి పగలనక చేస్తున్నా, నాదంతా పక్కకి ఒక కాగితం తీసి అక్కడ పెడతాడు అంతే. నేను ఆ చచ్చిపోయేటప్పటికి నమ్మకంగా ఉన్నప్పటికీ ఆ ఫైల్ అంతా తీసుకొచ్చి స్టాంప్ వేసి సంతకం పెట్టి జీవగ్రంథం ముందు మీరు రాసేస్తాడు అంతే. ఇంకా పరలోకానికి హక్కుదారుడని అర్థం. అప్పుడు దాకా, అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడే ఇస్తాను, అప్పుడు దాకా నీకు సంతకం పెట్టాడు అంతే. ఎందుకని? నమ్మడండి. క్రీస్తులోనికి ఒకడు మరి వస్తే ఆయన ఏమిస్తానన్నాడు? నిత్యం బ్రతకాలనేటు ఆశ అందరికీ ఉంటుంది. ఏమండి? నిత్యం బ్రతకాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఆ బ్రతకాలని ఆశ అది యేసుతోనే సాధ్యం. అందుకే యేసుని అందుంటే మీరు ఏమవుతారు? ఆ నిత్య జీవనం మీకు వస్తుంది, నిత్యం బ్రతుకుతారు మీరు. అదే క్రీస్తులో లాభం. ఇవి ఆయనలో ఉన్న లాభం. కానీ క్రీస్తు వెలుపల ఉండడం అంటే ఏంటో, క్రీస్తులో ఉండడం అంటే ఏంటో ఈ బోధ మీరు విన్న తర్వాత ఆ క్రీస్తులో మరి నేను ఎలా ఉండాలి అనేది కూడా ఒక అంశమే. మీరు క్రీస్తుని నమ్మేసుకుని అంతే. మరి క్రీస్తులు ఎలా ఉండాలో తెలుస్తుంది మీరు చాలామందికి. క్రీస్తుని నమ్మేసుకున్నది క్రీస్తులు ఎలా ఉండాలో మీరు తెలుస్తలేదు. బోధకే బ్రతుక్కి సంబంధం లేకపోతే ఒకరోజు పశ్చాత్తాపడినా మరల కొలుపుకునే పరిస్థితి ఉండదండి. మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఒక మాట నోటికి ఒక దుర్భాష లాంటిది వచ్చినా, లేకపోతే ఒక విరోధం, మీ ధర్మాన్ని, ఒక భర్త ధర్మాన్ని, ఒక భార్య ధర్మాన్ని తప్పనిసరిగా లెక్కలోకి వచ్చేస్తారు. అంటే దీన్ని వదిలేసాడని మీరు అనుకుంటారేమో. ఒకనాడికి మీరు పశ్చాత్తాపడాలనే స్థితికి తీసుకుపోతాడు దేవుడు.
ఆ తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఉండదు. అందుకే అన్నాడు, ఒకని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎవడనూ తీర్చలేడు, అది తీరక అట్లు ఉండవలసింది. పైగా మరి ఇప్పుడు మీరు మరి ఇంకా వాక్యం వింటూ తప్పు చేస్తున్నారు అనుకోండి, మీకు బలం ఉండదండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇక మీకు రక్తం ఉండదు, మీకు రక్తం పనిచేయదండి. ఇవ్వడు దేవుడు, యేసుక్రీస్తు రక్తం పనిచేయదు. అందుకే మనం వాక్యం సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల పాపమునకు బలిక ఉండదు. ఇక తీక్షణమైన అగ్ని కొరకు ఎదురు చూడండి అన్నాడు. అంతేగా మీరు రెడీ అయిపోవాలి. అందుకే జాగ్రత్త పడండి. నోటంట భూతైనా ఏదైనా, లేకపోతే మీ ధర్మాలను మీరు తప్పినప్పటికీ మీరు తప్పనిసరిగా మీకు బలి అనేది వర్తించదు. మీ కర్మకు మీరు అంతే బాధ్యులు. ఇది మీరు సిద్ధమని అనుకుంటే వెళ్ళిపోండి. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు మరిగా చెప్తుంటాను, ఇప్పటి నుండి మీ పాపములు దేవుడు తన ఓర్మి చేత తన యేసు యొక్క రక్తంలో కడిగేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఇక ముందు మీరు చేసిన పాపములకు మీరే ఉత్తరవాదులై ఉన్నారు. అంటేటి అదే చెప్పాను మొన్న, మరణకరమైనటువంటి పాపం, మరణ కర్మ కానీ చిన్నవన్నీ ఎటువంటివి ఏమైనా ఉంటే దేవుడు తప్పనిసరిగా తన కృపచేత ఇచ్చేస్తాడు. మరణకరమైన పాపాలు ఉన్నాయి, అవి ఆత్మను నరకానికి తీసుకెళ్ళిపోయి దేవుడి ధర్మాన్ని తప్పేసి దేవుడి నామాన్ని అపకీర్తి కలిగించేసేవి. వాటిని వేడుకున్న పని అవ్వదు అన్నాడు. అందుకే వేడుకోవద్దు అన్నాడు. వాటి గురించి ఎవరు ప్రార్థన చేయకండి. మొదటి యోహాను పత్రిక చివరి వచనాలు మీరు చదవండి. మరణ కర్మ కాని పాపం ఉంది, కానీ దానిని నిమిత్తం వేడుకోమని నేను ఎవరికి చెప్పడం లేదన్నాడు. అవి క్షమాపణ కూడా లేనివి అవి. అలాంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారేమో. జాగ్రత్త, మీ కోపాలు, మీ ఆవేశాలు, మీ ఉద్రేకాలు అణుచుకోండి. అదే కానీ ఒకవేళ లేగితే దేవుడు ఎప్పుడూ మనం చంపేసి ఉండాలి. దేవుడి కంటే మనం పెద్ద గొప్పవాళ్ళమేమీ కాదు. కానీ మీరు ఎందుకు అలా ఉద్రేకంగా ఇదైపోయి మీ జీవితాన్ని మీరు అంతం చేసుకుంటారు. అందుకే క్రీస్తు వెలుపల ఉన్నవాడికి, క్రీస్తు లోపల ఉన్నవాడికి ఈ రెండు బోధ విన్న తర్వాత ఆ క్రీస్తులో మనం ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఓ చక్కని ఉంటాం, క్రీస్తులోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి? ఏమండి హెడ్డింగ్లు నేను చెప్తున్న ప్రతిదానికి హెడ్డింగ్ పెట్టుకుంటున్నారు కదండి. క్రీస్తులోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 6:3, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందాం. అంటే ఆయన ఎందుకు మరణించాడు ఏమంటే తెలియదండి మీకు? ఆయన మన పాపముల నిమిత్తం. అంటే మీరు బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారు? మీ పాపాల నిమిత్తం మీరు పాప విషయంలో చచ్చిపోతున్నారు. ఇక చచ్చిపోయినాడు సిగరెట్ తాగలడా? మాట్లాడలేదు. టీ తాగలడా? తాగలేడు. చచ్చిపోనుడు పాప విముక్తుడు. మొన్నే చెప్పాను, చచ్చిపోనోడు ఏమండి అర్థమవుతుంది. చనిపోయినోడు దేవుడికి అవసరం లేదు, దెయ్యానికి అవసరం లేదండి. దెయ్యానికి ఎందుకు అవసరం అంటే పాపం చేయించడానికి, ఇది పాపం చేయదు. దేవుడికి ఎందుకు అవసరం అంటే నీతి పనులు చేయడానికి, ఈ నీతి పనులు చేయదు. సువార్త చెప్పగలదండి? పాస్టర్ చచ్చిపోయాడు, సువార్త చేయగలడా? రౌడీ షెటర్ చచ్చిపోయాడు, అచ్చులు చేయగలడా? రైట్. అంటే మనిషి చచ్చిపోతే పాప విముక్తుడు. అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి? పాప విముక్తులు. అంటే మీరు ఇంకా పాపం చేయకూడదు. చచ్చిపోయారు కదా మీరు, పాప విషయంలో మీరు ఏమయ్యారు? చచ్చిపోయారు. చచ్చిపోయిన ఎలా చేస్తారు పాపం? అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నాం. అంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడు, మీరు ఎందుకు చచ్చిపోయారని లెక్క. ఎస్, ఇంక లేదా? నేను అయిపోయిందా వచ్చిన? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము మీకు తెలీదా? గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 చివరికి వచ్చేస్తున్నాం. ఇంకా ముగింపు చేయడానికి మనం ఎంతో దూరంలో లేం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును, వెరీ గుడ్, క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరము ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకుంటారా? పాపాన్ని ధరించుకుంటారా? క్రీస్తుని ధరించుకుంటారా? అలంకరణ ధరించుకుంటారా? ఏమండి మీరు దేన్ని ధరించుకుంటారు? క్రీస్తులోనికి వచ్చిన వాడు దేన్ని ధరించాలా? క్రీస్తు. అంటే క్రైస్తవుడికి క్రీస్తే అలంకరణ. అంటే క్రైస్తవుని చూడగానే ఇప్పుడు చూడండి, ఒక మంచి చీర కట్టుకున్నారనుకోండి, బెలే ఉందండి చీర అని, లేదా ఈ చీరలో మీరు బాగున్నారండి, బెలే ఉందండి టీషర్ట్, ఈ టీషర్ట్ని బట్టి మీరు చాలా బాగున్నారండి, మీకు షూట్ బాగుందండి, షూట్లో మీరు బాగున్నారండి. ఏమన్నా అర్థమవుతుందండి? మీరు ఈ వస్తువు పెట్టుకున్నారు కదండి, ఈ వస్తువులో మీరు బాగున్నారండి అంటామండి, అంటే వస్తువు బాగుంది, వస్తువుని బట్టి మీరు బాగున్నారు. చీర బాగుంది, చీరని బట్టి మీరు బాగున్నారు. షూట్ బాగుంది, షూట్ని బట్టి మీరు బాగున్నారు.
మరి మీ క్రీస్తే అలంకరణ అయితే మేమనాల. క్రీస్తు మీకు అలంకరణ అయితే ఇప్పుడు కదా నిన్ను ఇన్ని ఉదాహరణలు చెప్పాను, ఇంకొక ఉదాహరణ చెప్పలేరండి నాకు. క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తు అనేవాడు ఒక ఆభరణం లాంటి వాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు బాగున్నాడండి, క్రీస్తులో మీరు బాగున్నారండి. అర్థమలేదు. వస్తువు బాగుందండి అంటే క్రీస్తు బాగున్నాడండి. మీ క్రీస్తు బాగున్నాడండి, క్రీస్తులో మీ జీవితం చాలా బాగుంది. ధరించుకున్న వస్తువును బట్టి ధరించుకున్నవాడు ఎలాగైతే మెప్పు పొందుతున్నాడో, ధరించుకున్న క్రీస్తుని బట్టి మనిషి కూడా మెప్పు పొందాలి. అందుకే కదా ఆ నామం మీకెట్టాడు. బోర్డు మిగిలిపోయింది మోత్సరోగులాగా. బోర్డుని చూసి క్రైస్తవుడు అనుకున్నట్టు ఐడెంటిటీ కార్డులకు మారిపోయింది క్రైస్తవుడు అనే పదం. క్రియలను బట్టే మిమ్మల్ని దేవుడు ఏం చేయాలి, ఇచ్చేయాలి. అందుకే ఆ మాట చెప్పాడు. అదే క్రీస్తులో ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఆయనలోనికి బాప్తిసం పొందడం అన్నదే ఇక్కడ ఉద్దేశం. అదే చెప్తాను, క్రీస్తులోనికి ప్రవేశించడం అనే వ్యక్తికి ఒకే ఒక మార్గం. అదేంటి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం. క్రీస్తులోనికి రావడం వచ్చేవాడికి మార్గం ఏది? బాప్తిసమే. ఆ బాప్తిసం కనుక ఒకడు బాప్తిసం పొందక మునుపు వాడు క్రీస్తుకి ఏమై ఉన్నాడు? వెలుపల ఉన్నాడు, బయట ఉన్నాడు. మరి క్రీస్తులోనికి రాలేదు కదండి. క్రీస్తులో రావాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందడం వాడికి ఎక్కడున్నాడు? ఎక్కడ? క్రీస్తుకి వెలుపలే ఉన్నాడు. ఒకడు క్రీస్తు యేసులో బాప్తిసం పొందినప్పుడు అది ఎక్కడున్నాడు? క్రీస్తులోనే ఉన్నాడు. చూద్దాం క్రీస్తునందు ఒకడు ఎలా జీవిస్తాడు. చివరి మాటలు ఇవి. క్రీస్తునందు మరి వచ్చేసిన వాడు ఎలా జీవిస్తాడు? మొదటిది క్రీస్తులోనికి రావడం. క్రీస్తులోనికి రావడం అంటే ఇప్పుడు చెప్పాం కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తుని ధరించుకున్నారు. ఇక 2 క్రీస్తునందు నిలిచి ఉండడం. అంటే బాప్తిసం వచ్చావు విశ్వాసం ద్వారా, ఆయన యందు విశ్వాసం ద్వారా మీరు అందులో ఏం చేస్తారు? ముగిసిపోరు. బాప్తిసం పొందేశారని ఇంకా క్రీస్తులకు వస్తారని ఇంకేం చేయవలసిన మరి లేదండి ఇంకా అంటారా? ఈ బాప్తిసం అమ్మయ్యా ఎవరికి వచ్చాడు? క్రీస్తునికి వచ్చిన అమ్మయ్యా. ఏటి ఫస్ట్ స్టార్టింగ్ కాలెట్టావంతే. అంటే పరుగు పందానికి ఏమయ్యా? అర్హుడు అయ్యో. ఇప్పుడు నిలబడ్డావు. అమ్మయ్యా ఇక్కడ దాకా వచ్చేసావు. అక్కడికి వెళ్ళాలా? నువ్వు ఇప్పుడు దాకా టెస్టులు నెగ్గొచ్చావు. ఏది? ఈ టెస్ట్ చేయడానికి, ఈ పరుగు పరిగెడతాక టెస్ట్లో ఎక్కడ? కింద గ్రామ స్థాయిల దగ్గర నుంచి పరిగెట్టి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, అక్కడి నుంచి అంతర్జాతీయ అక్కడికి వెళ్ళి అప్పుడు ఢిల్లీలో ఉన్న ఒంగోని ఇలాగా అమ్మయ్య వచ్చేసాను అనుకుంటున్నావు. ఎక్కడికి? ఈ స్టెప్పులు దాడుకుని వచ్చావంతే. అసలైంది ఉంది కదా గోలు, అసలు అది కొట్టడానికి కోసమే కదా. చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎన్ని పరుగులు ఎత్తావు. ఆ పరుగులు వచ్చావు. ఇప్పుడు అసలైన పరుగు పరిగెట్టారా? అమ్మయ్య వచ్చేసానని అలా ఒంగోనే ఉంటావా? టాక్ అనగానే అందరూ పరిగెత్తిపోయారు. అమ్మయ్య వచ్చేసాను రా. అమ్మ ఇంకా ఇలా ఒంగుని అంటున్నాడట. అమ్మయ్య వచ్చేసాను ఎలా చూసానంటే వెనక చూసాను ఎవడలేడు, వెళ్ళిపోతారు అప్పుడే. చాలామంది సంఘాలు ఇంకా అలాగే ఉన్నారండి. ఎలా ఉంది అంటే ఆయన వస్తాడో పరిగెట్టిస్తాడని. అందుకేనండి ఇంకా పిలుపు రాలేదండి. పిలుపు రాలేదన్నారు చూసారా? పిలిపోతే ఏం చేద్దామని అప్పుడే చాలామంది ఏం చేస్తున్నారు? 4 రౌండ్లు వేసారు. ఇంకా పిలుపు వస్తుందని ఉన్నారు. వస్తుందా? తక్కువ వస్తుంది అక్కడ బోరం కూడా చచ్చిపోయాడు. ఇంకా అయిపోయింది పిలుపు. ఆయన గోల్ పొడిసి అదే అసలు పిలుపు. వాస్తవానికి మానవ జీవితంలో పిలుపు వస్తుంది అనుకుంటా. అయితే ఎలా జీవించాలి? ఆయనలో నిలిచి ఉండడం అంటే ఎలా ఉంచాలి? యోహాను సువార్త 15:6 ఇంకా 3 వచనాలు చూసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. యోహాను సువార్త 15:6 ఎలా ఉండాలి? క్రీస్తులోనికి ప్రవేశించడంతో విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలి? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్రవు కాలిపోను. ఎవడైనా నాలో నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే. మీరేం చేయాలంట? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయనలో నిలిచి ఉండాలండి. మర్చిపోకండి, క్రీస్తులో నిలిచి ఉండాలి. కనుక క్రీస్తులో ఉంటూ ఫలించుకుంటూ దేవుని ఆనందింపజేస్తూ నమ్మకమైన జీవితాన్ని గడపాలండి. క్రైస్తవుడు ఏ జీవితం కలిగి ఉండాలి? నమ్మకమైన జీవితం, దేవుని ఆనందపరిచే జీవితం ఉండాలి. పైగా దేవుడికి నమ్మకంగా ఉండాలి. అపనమ్మకమైన జీవితం క్రీస్తులో బ్రతకూడదండి. అపనమ్మకంగా ఉండి యోధా ఏం తెచ్చుకున్నాడో మీకు తెలియదా? ఏమండి? అపనమ్మకంగా ఉండకండి. దేవుని నమ్మామంటే చిట్ట చివరిదాకా ఆయన చేతులకి మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పచెప్పేసుకోవాలండి.
మధ్యలో ఆయన చేతిలో దీపం పెట్టారండి. మరి ఏమొద్దు ఏటో, ఆరిపోద్దు ఏటో, మళ్ళీ ఆయనకి ఏమైనా సిమిలి కొనిస్తే బాగుండేమో. నేను వెళ్ళి పక్కన దూతలతో చెప్తాను, ఆయన ఎప్పుడైనా ఆరిపోద్దామో ఇలా పట్టుకుంటున్నానే అండి. ఇవన్నీ మీరు ఆయనకి చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన చేతిలో నిశ్చాంతంగా మీరు వచ్చేయాలి. అందుకని నేను ఆయనకి నేను ఏమో చెప్పాను, అది అంతవరకు ఆయన కాపాడగలడను రూఢిగా నేను అన్నాడు. ఎవరో పౌలు. అందుకని నేను ఆయన చెప్పొచ్చాను, పక్కన ఉన్న గబ్రియల్ దూత కూడా కొంచెం పరిచయాలు ఉన్నాయి నాకు. క్రీస్తునందన్న ఒక మంది ఆయనతో చెప్పొచ్చాను, కొంచెం అప్పుడప్పుడు ఆరిపోయేప్పుడు ఏమైనా పట్టుకోమ్మని ఏమంటే ఉంటాయండి. దేవుడికి అప్పచెప్పేసామంటే ఇంక అంతేనండి, నమ్మకంగా అప్పచెప్పేశాను అంతే. అంచుదేనని దాన్ని నాకు ఇస్తానన్నాడు, ఇస్తాడు. మృతుల నుంచి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకులోని నా శరీరం కూడా నాలో ఉన్న ఆత్మను బట్టి నన్ను లేపుతాడు. అంతే. ఆ నమ్మకంతో వెళ్ళిపోండి, ఆ నిరీక్షణ ఉండాలి, ఆ నమ్మకమైన జీవితం నీకు ఉండాలి. అందుకే ఆ మాట, అందుకే ప్రభువునందుండి మృతి పొందడం చిట్ట చివరిదే. చచ్చిపోయినట్టు ప్రతి ఓడు ప్రభువునందుండి చచ్చిపోతాడంట. ఆ ఫ్లెక్స్ల మీద చూసారా పేర్లు, ప్రభువునందు మృతులు ధన్యులు అంటే కింద ఉన్నటువంటి వారు ఏందుండి చచ్చిపోయాడు. ఇంకా నేమే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఎవడో ఈ చుట్టదాకా చచ్చిపోయిన నీతిమంతుడు, ముందాక చచ్చిపోయిన నీతిమంతుడు, వ్యభిచారం చేసి చచ్చిపోయిన నీతిమంతుడు, రోజు బూతులాడుతూ జగలాడుతూ దెబ్బలాడుకుంటూ ఉన్న చచ్చిపోయిన వాళ్ళు నీతిమంతులు అని లోకంలో పాపం చేసిన వాళ్ళు కేవలం క్రీస్తుని నమ్ముకుని గుడికి వెళ్ళినందుకు ఎవరో నీతిమంతుడు. అందుకే అంటున్నాను, మొన్న జోషి గారికి ఎక్కువగా చెప్తుంటే ఎక్కడండి వాక్యం అంటే క్రిస్టియన్ పెట్టండి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారండి బాబు? క్రిస్టియన్ పేట అండి. అక్కడ వేసానండి ఇలాగ వాళ్ళకే. ఆయన అడగండి, క్రిస్టియన్ పేట ఏరి క్రిస్టియన్లు అన్నాను, లేరు అక్కడ. ఈరు క్రిస్టియన్ లేరు. అంటే గుడికి వెళ్ళిపోండి. ఈ గుడికి వెళ్ళిపోయి అంత అయిపోయిన తర్వాత చచ్చిపోయినప్పుడు కనపడతారు క్రిస్టియన్ అని. ఎప్పుడు ఎక్కడ? ఫ్లెక్స్ మీద పేరు ఏమని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. పాపం ఆ వాక్యం అన్ని జనులకు అర్థం కాక చూస్తున్నారు కానీ చదివితే అవురా ఇతను నీతిమంతుడా అట్లా అనరాదే ఏమండి, ఏమండి అట్లా అందామా? అట్లా అనరాదే. అలాగైనా ఏముందు మనం కూడా పరలోకం పోదుమే అంటారు వాళ్ళు. ఏమని? ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఈడే పరలోకం వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా వెళ్ళమండి. మనం బీడీది అవుతామా? తాగా మనం కైన వేసుకుంటామా? వేసుకో. అది విచారం చేస్తున్నామా? చెయ్యం. పోనీ ఏమీ చెయ్యం. ఇప్పుడు అతనికంటే మీకు వెళ్ళే అవకాశం ఉందా? లేదు. కానీ ఆడికైనా ఉంది కానీ మీకు లేదన్నాడు. ప్రకటన గ్రంథం 14:13 అండి. ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను పరలోకమును స్వరం చెప్పగా వింటేనే నిజమే, వారు తమ ప్రయాసమును వారిని నిద్రింతురు, వారి క్రియలు వారి వెంట పోతున్నాయి. ఎప్పటి నుండి రోమీయులకు రాసిన పత్రిక 8:1 ఎప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు? క్రీస్తునందున్నవారు. ఇప్పుడు దాకా చెప్పాను అదే క్రీస్తునందు ఉండడం అంటాడు. ఎప్పటి నుండి ప్రభునందు మృతులు అంటే క్రీస్తునందుండి చచ్చిపోయిన వాళ్ళు అనమాట. క్రీస్తులో ఉండి చచ్చిపోయిన వాళ్ళు. ప్రభునందు మృతులు ధన్యులని పరలోకమును స్వరం చెప్పగా యోహాన్ గారు వింటున్నాడట. నిజమే. అప్పుడు ఈయన అంటున్నాడు, అది ఈంది. చూసారా ఈ రెండు వెడగొట్టి ఎలా రాసుకుంటాను పుస్తకాలు. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని పరలోకం స్వరం చెప్పగా వింటిని, అది దూత మాట. మధ్యలో నిజమే అయ్యవరి మాట యోహాన్ గారు. ఈ రెండు ఒకలే కదండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని నిద్రింతురు, వారి క్రియలు వారి వెంట వచ్చినాయి. ప్రభునందు మృతులు ఎవరంటండి? ధన్యులు. మీరు ప్రభునందుండి చచ్చిపోతే మీరు ఏమవుతారు? మీ ధన్యులండి. అందుకే కింద వచ్చిన మొదటి దశలోనికి 4:14 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినడిని మనం నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని, అంతకంటే ఏం కాదండి. మన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తీసుకుని వస్తున్నారా? దేవుని కోసం క్రీస్తునందు చచ్చిపోయారు మన వాళ్ళు. బతికినంతకాలం దేవుడి కోసం చచ్చిపోతుంటారు, దేవుడి కోసం బతుకుతుంటారు, దేవుడు అన్నారు వేరు. చివరికే ఆడే చచ్చిపోయి దేవునితో వస్తానంటే ఎంత ఆనందం అండి. ఫోన్లేనైనా నేను నరకని పోయిన పర్లేదు, నా కొడుకు పరలోకి వెళ్తాను అని ఉంటుంది అనుకుంటున్నారా? చచ్చిపోలేసిన తర్వాత అలాంటి ఉండదు. బతుకుండగానే ప్రభువా నా కుడి చేతి వైపున ఒకరిని, ఎడం చేతి వైపున, నీ కుడి చేతి వైపున ఎడం వైపున కూర్చుంది జబదేవి కుమార్ తల్లి అడిగిందే. చచ్చిపోయిన తర్వాత ఇంకా అది అడగదండి. ఏమడుగుతుంది? కొడుక్కి పరలోకం రావాలని భూమి మీద కోరుకుంటామండి. చచ్చిపోయిన తర్వాత ఎవడ పరలోకం వాడదేనండి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత బంధం ఉండదు కదండి. ఉంటుందని ఎవరు అనుకుంటున్నారండి? లేదా అప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళు ఎట్టేసుకుంటాం, యమధర్మరాజు సతీ సావిత్రి ఎట్టేసుకున్నట్టు, పోవుచున్నావా నా భర్త ప్రాణం అలాంటిది ఏం పెట్టుకోకండి. అందుకే చెప్తున్నాడా, క్రీస్తునందు మృతునందిన వారిని వెంట పెట్టుకుని వచ్చును. ఇదండి క్రీస్తునందు ఉన్నవారు అంటే ఏంటండి. అయితే ఇక్కడ ఉన్న విషయం,
క్రీస్తులో ఉన్నటువంటి వారికి మహాశ్రమలు అనేవి వస్తాయి. మరి ఓదార్పేది అది చెప్తాను. నిజమేండి బాబు, ఇన్ని శ్రమలు వచ్చేస్తే ఎలాగండి అని. నిజమే. మరి ఇన్ని శ్రమలు వచ్చినా మేము ఎలా ఉండగలుగుతున్నాం అంటే ఏదో కారణం లేకుండా ఉండలేం కదండి. పందిరికి పాద ఎలా ఎక్కిందండి? పందిరికి పందిరేశారు కదా, కింద పాదెట్టారు, కింద పాదెట్టి పైన పందిరేశారు. అసలు ఈ పందిరి మీదకి పాద ఎలా ఎక్కుతుందని వేసారు? అసలు ఈ పందిరి మీదకి పాదు ఇక్కడ బీరపాదులు ఇట్టారు, శుక్రుడు పాదు ఇట్టారు కదండి, వేసి మళ్ళీ పైన పందిరేశారా? అసలు ఇక్కడ పాదు ఎలా ఎక్కుతుంది అనుకుంటున్నారు? దానికి అది వెళ్ళిపోద్ది అనుకున్నారా? పాదుగా బలం ఉంటుందా? చెట్టులాగా ఎదిగే బలం ఉంటుందా? మరి ఎలా వెళ్తుంది? ఎస్, మీరు తాడు కడతారు అంతేనా? అలాగే. అయితే ఎక్కడున్నవాడు క్రీస్తుని ఇన్ని శ్రమలు ఎలా పడతానంటే ఏదో ఆధారం లేకుండా పైకి ఎలా ఎదుగుతాడండి ఇతను? అంటే ఏదో ఉందానా? ఈ క్రైస్తవుడు ఇన్ని శ్రమలు వచ్చినా క్రీస్తులో ఎదుగుతున్నాడంటే ఏదో దాని అటుకుని పాకుతున్నాడనేనా? ఏంటి ఆ పాకేది ఆధారం? చదవండి ఎంత బాగుందో. 2 తిమోతి 3:12 చదివి ఆ కష్టాలేడు చదివి మనం తర్వాత ఆనందం పడదాం. మరి 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఏం పొందుతారు? ఎవరో షరతులు వర్తిస్తాయి. క్రీస్తునందుండి సద్భక్తి, అంతేగాని ఏదో నార్మల్ భక్తి చేసి చాలా కష్టాలు వచ్చేస్తానండి ఇది కాదండి. ఇక వీటికి తాళ్ళు కూడా కట్టక్కర్లేదు లేదు, నేలను బాగైతాయి దోసకాయ బదులు. చిన్నదానికి పెద్దదానికి కష్టాలనేవి దేవుని వల్ల రావండి. మహాశ్రమ వచ్చినప్పుడు దారిని నువ్వు దేవుని యొక్క సహాయంతో విశ్వాసంతో సడలిపోకుండా నువ్వు ఎప్పుడైతే నిలబడుతున్నావో అదే అసలు అది హింస. హింస అంటే కొంత పొందితేయిన తర్వాత మానసికంగాను శారీరకంగాను బ్రతుకు మీద విరక్తి వచ్చేద్దే దాన్ని హింస అంటారండి. యేసుని హింసించి చంపారు తెలుసండి, హింసించి చంపారు. కొరడాలతో కొట్టారు, వీపు మీద కొట్టారు, చెంపల మీద కొట్టారు, గడ్డం పెరికేశారు. గడ్డము చెంపలను పెరికివేయి వాని వైపు నాకు తిప్పానన్నాడు. అంటే ఎట్టుకుని పీకేశారటండి. ఏమండి ఇక్కడ పట్టుకున్న పెద్ద నొప్పి ఉండదు కానండి, ఇక్కడ ఈ పట్టుకుంటారంటే చాలా నొప్పి అండి. మాకు తెలుసు కనుక చెప్తాను నేను. ఈ చాలా అప్పుడప్పుడు ఒక్కొక్క ఇంటికి ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని ఇలాగ అన్నప్పుడు ఎంత అంత ఎందుకండి, ఇలాగ కత్తిరి కట్ చేసినప్పుడు ఆ మంగళషాప మెల్ట్ అయిపోతుంటుంది. ఇలాగా మెల్ట్ అయినప్పుడు ఆ ఇంటికి అందరూ ఉండిపోయి మెల్ట్ అయిపోయి అంటే అలాంటి నొప్పి ఎట్టుకు పీకుతాడండి. అంత బాధ అండి. ఆ ఎట్టుకు పీకేశారండి బాబు. అయింది హింస. ముండ్ల కిరీటం పెట్టేసి ఇది మోస్తున్నాడు అనుకోండి, ఇది ఇలా జారబడదా? జారబడదు. ఈ పక్కన ఊళ్ళన్నీ దిగిపోవండి, ఇవన్నీ దిగిపోతాయండి. ఏమండి మీకు అప్పుడప్పుడు చెయ్యికి కొట్టు కాలుకు కొట్టు వేస్తుంటారు, ఈ లోపల దురద వచ్చేస్తూ ఉంటుందండి. గోక్కోవాలంటే సిమెంట్ దాని మీద గోక్కోవాలా, దురద తీరదు, విపరీతమైన బాధ వచ్చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లలతో ఏడ్చేస్తూ ఉంటారు, పెద్దోళ్ళు కూడా ఏడుస్తారు. లోపలికి మీరు ఏదైనా చేసి గోక్కుతా కానీ మీరు ఏమైనా ఈనుపులు లాంటి దాన్ని గోకరానికి లోపల డ్యామేజ్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మళ్ళీ అవి ఏమి నరకయాతన ఉంటుంది. 4 రోజులు 2 నెలలు సిమెంట్ కొట్లు వేసేస్తారని అంత పొడుగు. ఆ లోపల వస్తేటువంటి ఆ విపరీతమైనటువంటి దురదకి దేనిటి గోక్కోలో తెలీదు, అది పోదు. ఏమి నరకమండి. ఈ 2 చేతుల్ని సిలువకేసి కొట్టేస్తే ఈ ఒంటి మీద ఏదైనా వచ్చినప్పుడు కనీసం చేతితో ఇలా పాముకోవడానికి చేయలేదు కదండి. అది ఎంత బాధ అండి మీరు ఆలోచించండి. యేసుని ఇంత త్వరగా చచ్చిపోయడానికి పిల్లలు అంటున్నాడంటే ఆయన వేయవలసింది. ఆడైతే మొట్టమొదటి వేసింది వేసి ఎత్తి పైకి యోధులు రాజా జైవని ఎత్తినప్పుడు చచ్చిపోతాడు. అక్కడ దాకెందుకంటే అంత భారమైన సిలువ ఎత్తినప్పుడు గొలకెత్తుకుంటే ఏ రాయి దగ్గర చచ్చిపోతాం మన మీద పడిపోయి. మన గురించి చెప్పాలా, మన బాధల గురించి చెప్పాలా, మనమెంత మన బతుకంతా మనకు ఉన్నటువంటి వేసింది. వేసి ఇంత త్వరగా చచ్చిపోయాడానికనే వీడికి దొరికేసిందంట. పిలాతు కూడా ఉన్నాడంటే ఇంత త్వరగా చచ్చిపోయాడని. నిన్ను హింసిస్తే తెలిసి వచ్చాను ఇంత త్వరగా ఎందుకు చచ్చిపోయాడో అని. ఎంత రక్తం కారిపోయిందండి. 1 2 ఏమండి, ముళ్ళల్లోంచి కారిపోయింది, చేతుల్లోంచి కారిపోయింది. ఎక్కడుందండి? ప్రతి గాయంలోంచి కారిపోతే చిన్న తెగితేనే బోడంత రక్తం పోయిందని మీరు చెప్తారే. చిన్న తెగిందానికి అంత రక్తం పోతే మరి ఒంటి మీద ఆ కుంకాలు గట్టి కొరడాలతో కొడితే చర్మం లాగొచ్చేసిందట, మాంసం ఊడొచ్చిందట. ఇలాగా ఊడొచ్చేసింది గాయాలండా. అవి ఇలాగా ఏమన్నా మనం ఏదో కాపడం పట్టుకొచ్చో ఏదో బట్టి పోసి పెట్టో కాస్తాం. ఆ ఏసుకి ఎవరో ఆ గాయాన్ని కాశారు, ఎవరిని రానిచ్చారు దగ్గరికి? తల్లిని సిలువ మీద ఉండక తప్ప మిగతా టైంలో దగ్గర రానవ్వలేదు. అలాంటి రక్తం పోతే ఆయనకి ఏసు ఇంత త్వరగా చచ్చిపోయాడని అడుగుతావా నువ్వు? అన్ని సందర్భాల్లోని అలా చచ్చిపోరని అడుగుతావా? ఈ వచ్చిన సందర్భం ఎలాంటిది?
నీకు కళ్ళగట్టు నీకు ఆధ్యాత్మిక చింతన లేక, దేవుడు భయం లేక, ఏసంటే నీకు గౌరవం లేక, నీకు చచ్చిపోవడానికి నీకు ఈజీగా ఉంది. కానీ ఆయన చచ్చిపోయిన సావును చూస్తే ఎంత బాధ. అందుకే చివరిగా మాట చూడండి, క్రీస్తు చేసినంత సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారందరూ కింద రోమిలు రాసిన పత్రిక 8:18 వచ్చినండి, 8వ అధ్యాయం 18 వచ్చిన. అలాంటి శ్రమలు క్రైస్తవుడికి విస్తరించినప్పుడు అతడు ఎలా తట్టుకుని నిలబడుతున్నాడు, ఏంటి అతనికి ఉన్నటువంటి బేస్ ఏంటంటే, అదిగో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని అలా ఎంచుకోకపోతే నిలబడలేం. ఇది గాను ముగిస్తే మీకు వచ్చేటువంటి గొప్ప మహిమ మామూలు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న నిన్ను హింసించేవాడు, తిట్టినోడు, నిందించిన వారు, అవమానించిన వారు అందరూ నిన్ను చూస్తారు, అబ్బా ఇటు ఇక్కడ ఎలా దారుణమైన స్థితి బతుకునోడేనా ఆ స్థితిలోకి వెళ్ళిపోయినోడని. ఎన్నదగినవి కాదన్నాడు. ఇప్పుడు చదువునైనా మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట అసలు ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నుకోదగ్గవి కాదు, అసలే మాట్లాడుకోవడానికి కూడా తాగవండి. అంత గొప్ప మహిమను మీకు రాబోతుంది. కనుక ప్రియమైన దేనివాలారా, దేనికి వెరవకండి. క్రీస్తులో ఉన్నా చచ్చిపోతాం, మనం క్రీస్తులో లేకపోయినా క్రీస్తులో ఉంటే ధన్యులు. ఆ మరణం ధన్యత, విమోచన, పరలోకం. లోకం నుండి చచ్చిపోయామా నరకం, బాధ, తృప్తి లేని బ్రతుకు, ఎందుకో అనవసరమైన జీవితం. కనుక క్రీస్తులోకి ఉండడం అంటే, క్రీస్తులో ఉండడం అంటే, క్రీస్తు నందు ఉండడం అంటే ఇదే అర్థం. కనుక మీరు క్రీస్తు నందే ఉంటారో, క్రీస్తు వెలుపలే ఉంటారో, నిర్ణయం మీదే. కనుక నేను చెప్తున్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది గమనించి, అయ్యో నేను క్రీస్తులోకి తొందరగా రావాలి, ఈ బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి నేను రావాలా, లేకపోతే నేను క్రీస్తులో ఉండకపోతే నేను వెలపడిపోతున్నాను. నాకు దేవుడు ఉండడు, నాకు వాగ్దాన నిబంధనలు ఉండదు, నాకు నిరీక్షణ ఉండదు, నాకు విమోచన ఉండదు, నాకు వాగ్దానాలు లేవు, ఇంకేముండదు, దేవుడు లేడు, విమోచన లేదు, నిత్య జీవం లేదు, ఏమీ లేకుండా అర్ధంతరాన్ని నా బ్రతుకుని ముగించుకుంటాను. వద్దు, నాకు ఈ క్రీస్తు కావాలి, ఆ క్రీస్తులోని బ్రతుకు కావాలి, ఆ బ్రతుకులో శ్రమలు కావాలి, ఆ బ్రతుకులో వచ్చే శ్రమల ద్వారా నాకు ఒక నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణలో ఓర్చుకోగలిగినటువంటి ఎన్నదగిన శ్రమలు కాకుండా నాకు అమహిమ. కనుకండి మనకు ఒక నాగలు ఉంది, మనకు ఒక లోకం ఉంది. ఈ నాగలు పెట్టి ఈ లోకాన్ని దున్నాలి. వెనక తట్టు అసలు చూడకండి. విశ్వాస జీవితంలో కొనసాగించుకోండి. మనకెవరు ఈ లోకంలో మాదిరి కాదు, క్రీస్తు ఒక్కడే మనకి మాదిరి. క్రీస్తుని చూసే పరిగెత్తండి, క్రీస్తుని చూసే సువార్త చేయండి, క్రీస్తుని చూసే మీ బ్రతుకుని మార్చుకోండి. మరి ఎవరిని చూడకండి. చూశారంటే పరలోకం, మరి నేనే మార్గమును సత్యమును, నా ద్వారా అన్నాడు కానీ పాస్టర్ ద్వారా, సంఘ పెద్ద ద్వారా, విశ్వాస ద్వారా అని అనలేదు. అన్నారంటే మీరు ఆధారం కూడా ఉంది, విశాలమైనది. కనుక మీరు గమనించి మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. దైవ గ్రంథాన్ని విడిచిపెట్టకండి. ఈ వాక్యం మన పాదములకు, మన త్రోవలకు వెలుగు. ఈ వెలుగును చీకటి చేసుకోకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన మా తండ్రి, నీ బిడ్డలకు నీ మాటలు చెప్పాను, విని మర్చిపోరు కాకుండా మాట పరం జీవించాలను బలపరిచి, వారి అక్కల్లో వారి అవసరతలు తీర్చి విశ్వాసంతో బలపరచమని యేసువారి పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.